హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడే సెషన్. ఇవాళ సెషన్ లో మనం నేర్చుకోబోయేటువంటి టాపిక్ వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఇండస్ట్రీస్. సో మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఇండస్ట్రీస్ అనేటువంటి చాప్టర్ లో మనం కీ పాయింట్స్ అన్ని కూడా ఈ రోజు మనం నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ థింగ్, వాట్ వి విల్ లెర్న్ ఇన్ దిస్ చాప్టర్, వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనేటువంటిది మా ఈ యొక్క సెషన్ లో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. డెఫినేషన్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏంటి, అసలు మ్యానుఫ్యాక్చరింగ్ అనేటువంటి పదం యొక్క అర్థం ఏంటి అనేది మనం తీసుకున్నట్లయితే, మ్యానుఫ్యాక్చరింగ్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్టర్ ప్రాసెసింగ్ from raw materials into valuable products. ఏదైనా ఒక ముడి సరుకుని దాన్ని ఒక ప్రక్రియ ద్వారా ఉపయోగపడేటువంటి వస్తువు ద్వారా లేదా ఎక్కువ క్వాంటిటీ ఎక్కువ స్థాయిలో ఉత్పత్తి కనుక చేసినట్లయితే అలాంటి దాన్ని మనం మ్యానుఫ్యాక్చరింగ్ ప్రక్రియగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో ఎగ్జాంపుల్స్ మనం తీసుకున్నట్లయితే, పేపర్ ఈజ్ మ్యానుఫ్యాక్చర్డ్ ఫ్రమ్ వుడ్, అలాగే షుగర్ ఈజ్ మ్యానుఫ్యాక్చర్డ్ ఫ్రమ్ షుగర్ కేన్, ఐరన్ అండ్ స్టీల్ ఫ్రమ్ ఐరన్ ఓర్, అలాగే మనకి అల్యూమినియం ఫ్రమ్ బాక్సైట్, అదేవిధంగా మనకి యాన్, ఇవన్నీ కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. వాట్ ఈస్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అంటే, ఏదైనా ఒక రా మెటీరియల్ ని ఒక ఉపయోగపడేటువంటి వస్తువుగా కానీ అనేక రకాలైనటువంటి వస్తువులుగా తయారు చేసేటువంటి ఒక ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని మనం మ్యానుఫ్యాక్చరింగ్ అంటాం. గ్యారంటీగా మనకి 1 మార్క్ క్వశ్చన్ ఇందులోంచి ఖచ్చితంగా రావచ్చు. మ్యానుఫ్యాక్చరింగ్ డెఫినేషన్ గ్యారంటీగా మనందరికీ వచ్చి ఉండాలి. మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ the production of goods in large quantities. లార్జ్ క్వాంటిటీస్ లో మనకి ప్రొడక్షన్ కనుక జరిగినట్లయి అది ఒక ప్రక్రియ ద్వారా ఉన్నటువంటి ముడి సరుకును తీసుకొని దాన్ని ఒక ఉపయోగపడేటువంటి ఒక వస్తువు కింద, అంటే మట్టిని మనం తీసుకొని దాన్ని కొంత ప్రక్రియ ద్వారా ఇటుక రాళ్ళని ఎలాగైతే మనం చేస్తామో ఆ యొక్క ప్రోడక్ట్ ని తయారు చేసేటువంటి విధానాన్ని మనం ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ గా మనమైతే చెప్పుకోవచ్చు. ఎగ్జాంపుల్స్, అట్లీస్ట్ 1 or 2 ఎగ్జాంపుల్స్ మీ అందరికీ కూడా వచ్చి ఉండాలి. వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్? ఎగ్జాంపుల్, పేపర్ ఇస్ మ్యానుఫ్యాక్చర్డ్ ఫ్రమ్ వుడ్. పేపర్ ని మనం వుడ్ లోంచి తయారు చేస్తాం, అంటే చెట్ల నుంచి తీసుకోవడం జరుగుతుంది. అది రా మెటీరియల్. చెట్ల యొక్క ముద్దులు రా మెటీరియల్ గా మనకి పనిచేస్తాయి. అట్లాగే మనకి ఐరన్ ఓర్ నుంచి ఐరన్ అండ్ స్టీల్, అదే విధంగా మనకి అల్యూమినియం అండ్ బాక్సైట్ ని కూడా మనం తీసుకుంటాం. అల్యూమినియం ని బాక్సైట్ నుంచి తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే కొన్ని వస్త్రాలకి యాన్ యొక్క క్లాత్ కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. సో ఎవరైతే మనుషులు ఈ యొక్క వృత్తుల్లో నిమగ్నమై ఉంటారో, ద పీపుల్ హూ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ సెకండరీ యాక్టివిటీస్ ఆర్ దోస్ హూ మ్యానుఫ్యాక్చర్ ప్రైమరీ మెటీరియల్స్ ఇంటూ ఫినిష్డ్ గూడ్స్. ఎవరైతే ప్రైమరీ సెక్టర్ లో దొరికేటువంటి ముడి సరుకుని తీసుకొని ఆ ముడి సరుకుని
ఉపయోగపడేటువంటి ఒక వస్తువు కింద తయారు చేసి మనకి ఇస్తున్నారో ఆ పీపుల్ అందరూ కూడా ఏ సెక్టర్ లోకి వస్తారు? సెకండరీ సెక్టర్ లోకి వస్తారు. మనకి సెకండరీ సెక్టర్ అంటే ఏంటి? మనం ఇంతకు ముందు అగ్రికల్చర్ చాప్టర్ చదువుకున్నప్పుడు అలాగే ఎకనామిక్స్ చాప్టర్ లో చదువుకున్నప్పుడు కూడా డిఫరెంట్ సెక్టర్స్ ఆఫ్ ఎకానమీని మనం చూడటం జరిగింది. ఆ డిఫరెంట్ సెక్టర్స్ ఆఫ్ ఎకానమీ ఏమిటి? ఫస్ట్ వచ్చి ప్రైమరీ సెక్టర్, ఏదైతే ప్రకృతికి అతి దగ్గరగా ఉండి పనులు చేస్తారో అలాంటి దాన్ని ప్రైమరీ సెక్టర్ గా మనం పిలవటం జరుగుతుంది. అలాగే సెకండరీ సెక్టర్, ప్రకృతిలో దొరికేటువంటి వస్తువుల్ని ఉపయోగపడేటువంటి వస్తువుగా మార్చేటువంటి ఒక ప్రక్రియ ఏర్పాటు చేసి ఒక ఫ్యాక్టరీలో కానీ ఒక పరిశ్రమలో కానీ లేదా ఒక ప్రక్రియ పద్ధతి ద్వారా చేసేటువంటి విధానాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ అని లేదా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అని పిలవటం జరుగుతుంది. దీనికి ఉన్నటువంటి మరొక పేరే మనకి సెకండరీ సెక్టర్ అని కూడా పిలవటం జరుగుతుంది. అలాగే మనకి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ యొక్క ఇంపార్టెన్స్ ఏమిటి అనేది కనుక మనం తీసుకున్నట్లయితే మనకి ద కంట్రీస్ ఎకానమీ ఏదైతే ఉందో ఆ ఎకానమీ అంతా కూడా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో నుంచే ఎక్కువగా మనం డిపెండ్ అయి ఉంటాం. ఏ దేశం అయినా అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఉదాహరణగా చెప్పాలి అని అంటే దట్ ఈస్ మెజర్డ్ బై డెవలప్మెంట్ ఆఫ్ ఇట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్. దాని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ని బట్టే మనం తీసుకోవటం జరుగుతుంది. సో అలా మనం తీసుకున్నప్పుడు మనకి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అనేది ఎనీ కంట్రీస్ డెవలప్మెంట్ కి ఒక బ్యాక్ బోన్ లాగా పనిచేస్తుంది. ఒక మనిషి నిటారుగా నించోవడానికి ఎలాగైతే మన వెన్నెముక మనకి ఉపయోగపడుతుందో అదే విధంగా ఒక దేశం యొక్క ఆర్థిక అభివృద్ధి మనకి బ్యాక్ బోన్ ద్వారా ఉపయోగపడుతుంది అనేటువంటిది మనం ఇక్కడ నోట్ చేసుకోవాలి. మీకు టెక్స్ట్ లో బోల్డ్ వర్డ్స్ కొన్ని కనిపిస్తున్నాయి. ఆ బోల్డ్ వర్డ్స్ ని మీరు కీ వర్డ్స్ గా గుర్తించాలి. మీ దగ్గర టెక్స్ట్ బుక్ కానీ నోట్బుక్ కానీ ఉన్నట్లయితే మీ యొక్క టెక్స్ట్ బుక్ లేదా నోట్బుక్ లో అండర్లైన్ చేసుకున్నా కూడా ఇవి ఉపయోగపడతాయి. లేదా మన యొక్క బ్లాగ్ వెబ్సైట్ లో మీరు చూసుకున్నా కూడా మీకు ఈ మెటీరియల్ అంతా కూడా దొరుకుతుంది. ఈ వీడియో రికార్డ్ అవుతుంది కాబట్టి ఈ వీడియో మళ్ళీ మీకు యూట్యూబ్ ఛానల్లో కూడా అవైలబుల్ గా ఉంటుంది. అదే విధంగా ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి. మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అన్ని కూడా ఎగ్జామ్ ఓరియంటెడ్ గా కీ పాయింట్స్ ని కవర్ చేస్తూ మీకోసం చేయటం జరుగుతుంది. కాబట్టి మీరు ఒక లైక్ లేదా ఒక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మాకు ఎంతో సపోర్ట్ గా ఉంటుంది. ముఖ్యంగా నాకు ఒక స్పెషల్ మోటివేషన్, మన తెలుగు పిల్లలందరికీ కూడా ఎన్ఈపి మోడల్ ప్రకారం ఇంగ్లీష్ ప్లస్ తెలుగులో కలిపి చెప్తే బాగా అర్థమవుతుంది, దాని ద్వారా క్రిటికల్ థింకింగ్ అనేటువంటిది బాగా అలవడుతుంది అనేటువంటి ఒక ఆలోచనతో ఈ యొక్క వెబ్ సిరీస్ ఈ సిరీస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది, ఈ యూట్యూబ్ మాడ్యూల్ సిరీస్ అనేది. కాబట్టి గ్రేడ్ 10 తెలుగు స్టూడెంట్స్ అందరికీ కూడా ఉపయోగపడాలి, అలాగే మంచి స్కోర్ తెచ్చుకోవాలి. మన తెలుగు పిల్లలు అందరూ ఎక్కడున్నా సరే, ఏ దేశంలో ఉండి సిబిఎస్ఈ ఎగ్జామ్స్ రాస్తున్నా వాళ్ళందరికీ ఉపయోగపడాలి అనేటువంటి ఒక లక్ష్యంతో ఇది చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ లక్ష్యం మంచిదే అని నేను నమ్ముతున్నాను. మీరు కూడా నమ్ముతున్నట్లయితే దయచేసి ఒక లైక్ కొట్టండి, దానివల్ల ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి. అలాగే మరి మన చాప్టర్ లోకి కనుక మనం వెళ్తే, ఇట్ హెల్ప్స్ మోడర్నైజ్ అగ్రికల్చర్ విచ్ ఇస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద కంట్రీ. ఒక దేశం యొక్క వెన్నెముకగా మనకు ఉపయోగపడుతుంది. మన భారతదేశానికి సంబంధించి మనం గనక తీసుకున్నట్లయితే విచ్ ఇస్ యాక్టింగ్ యాజ్ ఎ బ్యాక్ బోన్ బై గివింగ్ ఎంప్లాయ్మెంట్ టు మెజారిటీ ఆఫ్ పీపుల్ ఈస్ ది అగ్రికల్చరల్ సెక్టర్. మన అగ్రికల్చర్ సెక్టర్ ఏదైతే ఉందో, మన అగ్రికల్చర్ సెక్టర్ లో దాదాపుగా 55% మంది
ఇంకా దానిపై ఆధారపడి జీవిస్తున్నారు. అంటే సగానికి పైగా ఎక్కువ మంది ఈ సెక్టర్ లో పని చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సెక్టర్ లో పని చేయటం వలన ఆ సెక్టర్ యొక్క అభివృద్ధికి మ్యానుఫ్యాక్చరింగ్ అనే ఇండస్ట్రీలో మనకి ట్రాక్టర్స్ తయారవుతాయి, ఫెర్టిలైజర్స్ తయారవుతాయి, పెస్టిసైడ్స్ తయారవుతాయి, హై ఈల్డింగ్ సీడ్స్, హై ఈల్డింగ్ వెరైటీ యొక్క సీడ్స్, ఇవన్నీ కూడా మనకి అగ్రికల్చర్ ని మోడర్నైజ్ చేసి కొన్ని కోట్ల మందికి ఉపయోగపడేటువంటి విధంగా మనకి ఇది ఉపయోగపడుతుంది అనేటువంటిది మనం చాలా క్లియర్ గా చెప్పుకోదగినటువంటి విషయం. అలాగే హెవీ డిపెండెన్స్ ఆన్ అగ్రికల్చరల్ ఇన్కమ్, మనం ఎక్కువగా అగ్రికల్చరల్ ఇన్కమ్ పై ఆధారపడి జీవించేటువంటి ఒక దేశం. మనకి వ్యవసాయం సంగతి మన అందరికీ తెలిసిందే. అత్యంత ఎక్కువ కష్టపడేటువంటి వృత్తి ఏదైనా ఉంది అని అంటే మన భారతదేశంలో రైతులు, ఫార్మర్స్ ఆర్ ద మోస్ట్ హార్డ్ వర్కింగ్ పీపుల్. whoever works in the field, they have to work in the bright sunshine and also in the rainy season or in the winter season. Any season they have to work on the soil. Directly they will have contact with the soil and the land. ఎవరైనా నేరుగా రైతులే మనకి మట్టితో కలిసి పనిచేస్తూ ఉంటారు. ఫిజికల్ గా చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని, ఫిజికల్లీ చాలా స్ట్రెయిన్ అన్నమాట మనకి. అలాంటి ఎక్కువ మంది దాంట్లో డిపెండ్ అయి ఉండటం వలన మనకి ఎకానమీ ఒక్కొక్కసారి పంట అంత కష్టపడినా కూడా ఆశించిన స్థాయిలో లాభాలు రాకపోవటం కూడా మనం చాలా సార్లు న్యూస్ లో వింటూ ఉంటాం. అలా వింటూ ఉన్నటువంటి ఒక సందర్భంలో మనం క్లియర్ గా గమనించుకోవచ్చు ఏం జరుగుతుంది అక్కడ అంటే వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. అలా ఇబ్బంది పడినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం. అలా ఇబ్బంది పడినటువంటి ఒక సందర్భంలో మనం కనుక గమనించినట్లయితే ఇలాంటి వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళ పిల్లలు ఎవరైనా మనకి ఏ ఇండస్ట్రీలోనో ఫ్యాక్టరీలోనో పనిచేస్తున్నట్లయితే వాళ్ళకి ఆదాయంలో కొంత మెరుగుగా ఉపయోగపడుతుంది, కొంత సపోర్టింగ్ హ్యాండ్ కింద ఉపయోగపడుతుంది. కేవలం ఆ ఫ్యామిలీకి మాత్రమే ఉపయోగపడుతుందా అని అంటే నో 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 నో, ఆ ఫ్యామిలీ మొత్తానికి ఉపయోగపడుతూనే మన దేశం యొక్క జనాభా అందరికి ఉపయోగపడుతూ దేశం యొక్క అభివృద్ధిలో కూడా అది తోడ్పడుతుంది. మనకి ఆదాయం ఏదో ఒక మార్గంలో వచ్చినప్పుడు ఆ ఆదాయాన్ని తిరిగి వాళ్ళు ఖర్చు చేస్తారు. ఇది ఎకనామిక్స్ లెసన్ అయిపోతుంది కాబట్టి నేను ఎక్కువ డీటెయిలింగ్కి వెళ్ళట్లేదు. అలా ఆదాయం ఎక్కువ వస్తుంది అనేటువంటి ఒక సందర్భంలో మనం ఏం చేస్తాం, ఆదాయం వస్తుంది కాబట్టి వాళ్ళు ఖర్చులు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. వాళ్ళకి అగ్రికల్చర్ నుంచి రావాల్సినటువంటి ఆదాయం ఒక్కొక్కసారి తగ్గినప్పుడు కూడా దే ఆర్ ఏబుల్ టు మేనేజ్ దేర్ డైలీ ఎక్స్పెన్సెస్ అనేటువంటిది మనం ఇక్కడ క్లియర్ గా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పాయింట్ మనం తీసుకున్నట్లయితే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఈజ్ ఏ ప్రీ కండిషన్ ఫర్ ఇరాడికేటింగ్ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ పావర్టీ. మనకున్నటువంటి నిరుద్యోగం సమస్య అలాగే పేదరికం సమస్యని పోగొట్టాలి లేదా నిర్మూలించాలి అని అంటే ఇండస్ట్రీస్ యొక్క అభివృద్ధి ఒక ప్రధానమైనటువంటి కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఏదైనా ఒక లక్ష్యాన్ని మనం సాధించాలంటే దాన్ని సాధించడానికి ఒక మెథడ్ ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి, ఒక ప్రక్రియ ఉండాలి. మరి మనకున్నటువంటి నిరుద్యోగ సమస్య, పేదరికం సమస్యను పోగొట్టాలి అని అంటే మనం ఏం చేయాలి అని కనుక మనం ఆలోచించుకున్నట్లయితే మనకి ఎప్పుడైతే ఇండస్ట్రీస్ ని అభివృద్ధి చేస్తామో, అనేక రకాలైనటువంటి పరిశ్రమల్ని మనం అభివృద్ధి చేసినప్పుడు వ్యవసాయంతో పాటు అనేక మందికి ఉపాధి అవకాశాలు ఈ యొక్క పరిశ్రమల ద్వారా దొరికేటువంటి ఒక అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. అలా వచ్చినప్పుడే మనకి ఎక్కువ మందికి నిరుద్యోగ సమస్య పోయి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి మనకి పేదరికం నుంచి వాళ్ళు బయటపడేటువంటి ఒక అవకాశం మనకి కల్పించబడుతుంది. అదేవిధంగా మనం నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే reduce regional disparities by establishing industries in tribal and backward areas.
ఎక్కడైతే వ్యవసాయానికి నీరు చక్కగా అందుబాటులో ఉందో, నీరు మనకి బాగా అందుబాటులో ఉన్నటువంటి ఒక సందర్భంలో మనం ఏం చేస్తాం, వ్యవసాయాన్ని చక్కగా చేసుకోగలుగుతాం. కానీ ఏ యొక్క భూములకైతే నీరు పెద్దగా అందుబాటు లేదో పైపుల ద్వారా సప్లై చేసి అక్కడ ఏదైనా ఒక పరిశ్రమని, అక్కడ ఒక స్థానికంగా ఉండేటువంటి గిరిజన తెగలు కానీ లేదా ఈ షెడ్యూల్డ్ ట్రైబల్ కమ్యూనిటీస్ ఎవరికైనా సరే ఉపాధిని గనక కల్పించగలిగితే వాళ్ళ యొక్క సహజమైనటువంటి ఉపాధి అవకాశాలు ఏమిటి, ట్రైబల్ కమ్యూనిటీస్ మనం తీసుకున్నట్లయితే ముఖ్యంగా వీళ్ళు సంచరిస్తూ జీవించేటువంటి ఒక కమ్యూనిటీ. వీళ్ళు ఏం చేస్తారంటే అడవిలో అనేక ప్రాంతాల్లో సంచరిస్తూ జీవనాన్ని గడుపుతూ ఉంటారు. అడవిలో దొరికేటువంటి అనేకమైనటువంటి వస్తువుల్ని తీసుకొని వాటిని దగ్గరగా ఉన్నటువంటి గ్రామాల్లో తీసుకొచ్చి అమ్మి వాళ్ళు సొమ్ము చేసుకుంటూ ఉంటారు. అలాంటి వారికి కూడా దగ్గరలో ఏదన్నా ఉపాధి కల్పించగలిగితే, ఎలా ఉపాధి కల్పిస్తాం అంటే అక్కడ ఒక పరిశ్రమ, ఆ దగ్గరలో ఉన్నటువంటి భూమిని అంచనా వేసి అక్కడ మనకు ఉపయోగపడేటువంటి ఒక పరిశ్రమని కనుక మనం ఏర్పాటు చేస్తే, స్థానికంగా ఉన్నటువంటి పరిశ్రమలు లేదా అక్కడ ఏ రా మెటీరియల్స్ దొరుకుతాయి అనేటువంటి రీసెర్చ్ కనుక మనం చేస్తే అప్పుడు అక్కడ మనం ఒక పరిశ్రమని ఏర్పాటు చేయొచ్చు. ఎక్కువగా మనకి సిమెంట్ ఇండస్ట్రీస్ లేదా కారు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఇలాంటివి రాయలసీమ అలాంటి ప్రాంతాల్లో పెడుతూ ఉంటారు. ఉదాహరణగా మనం చెప్పుకోవాలంటే కియా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏదైతే మనకి రాయలసీమ ప్రాంతంలో ఉందో అలాంటి ఒక యూనిట్ కనుక మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నట్లయితే ఆ యూనిట్ వలన కొన్ని వేలాది మందికి ఉపాధి అవకాశాలు అనేవి దొరికేటువంటి ఒక అవకాశం మనకి క్లియర్ గా కనిపిస్తూ ఉంది. దాని వలన స్థానికంగా అక్కడి నుంచి వేరే ప్రాంతాలకి వెళ్ళి ఉపాధి చేయాల్సినటువంటి పరిస్థితి తగ్గి ఆ ప్రాంతంలో కూడా వేరే ప్రాంతం నుంచి వచ్చి ఉపాధి చేసే వాళ్ళు పెరుగుతారు. అలాగే స్థానికంగా ఉండేటువంటి ప్రజలకు కూడా ఒక ఉపాధి అవకాశాలు అనేవి వచ్చేటువంటి ఒక అవకాశం మనకి చాలా క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది. అదే విధంగా మనం తీసుకున్నట్లయితే నెక్స్ట్ పాయింట్, ఎక్స్పోర్ట్ మ్యానుఫ్యాక్చర్డ్ గూడ్స్ ఎక్స్పాండ్స్ ట్రేడ్ అండ్ కామర్స్ విచ్ బ్రింగింగ్ ఇన్ ద ఫారెన్ ఎక్స్చేంజ్. మనకి మన దేశంలో మనం తీసుకొచ్చినటువంటి ఈ యొక్క ఉత్పత్తులన్నిటిని కూడా మనం విదేశాలకి అమ్మటం ద్వారా కొంత సొమ్ము చేసుకోవచ్చు. ఆ వచ్చేటువంటి సొమ్ము విదేశీ మారక ద్రవ్యం, అంటే మన భారతదేశంలో మనం తయారు చేసినటువంటి వస్తువుల్ని విదేశాలకు అమ్మటం ద్వారా విదేశాల్లో వాళ్ళు చేసేటువంటి వ్యాపారం అంతా కూడా మనకి డాలర్స్ లో చేయటం జరుగుతుంది. కాబట్టి ఆ డాలర్స్ మన భారతదేశానికి వచ్చి చేరటం జరుగుతుంది. అలాగే కంట్రీస్ దట్ ట్రాన్స్ఫార్మ్ దేర్ రా మెటీరియల్స్ ఇంటూ a wide variety of high value finished goods are prosperous in nature. India's prosperity relies on increasing and diversifying its manufacturing industries rapidly. భారతదేశం యొక్క అభివృద్ధి అనేది ఖచ్చితంగా మనం హై వాల్యూ ఫినిష్డ్ గూడ్స్ అండ్ ప్రాస్పరస్ గూడ్స్ అనేవి తయారు చేయడం ద్వారా మనం ఖచ్చితంగా సాధించగలం అనేటువంటిది మనం ఇక్కడ క్లియర్ గా నోట్ చేసుకోవాలి. మన దేశం అభివృద్ధి చెందాలి లేదా ఏ దేశమైనా అభివృద్ధి చెందాలి అనేటువంటి లక్ష్యంతో కనుక పనిచేస్తున్నట్లయితే వాళ్ళు ఏం చేయాలి అంటే వాళ్ళకున్నటువంటి ఈ యొక్క హై వాల్యుబుల్ గూడ్స్ ఏదైతే ఉంటాయో ఆ హై వాల్యుబుల్ గూడ్స్ ని వాళ్ళు తయారు చేయగలగాలి. ఆ రా మెటీరియల్స్ నుంచి వాళ్ళు తయారు చేసుకోగలిగినట్లయితే అప్పుడు వాళ్ళకి అది ఉపయోగపడి ఆ దేశం యొక్క అభివృద్ధికి అది తోడ్పడుతుంది అనేటువంటిది మనకి ఉపయోగపడుతుంది అన్నమాట. ఆ రకంగా ఇండియా యొక్క ప్రాస్పెరిటీని కనుక మనం తీసుకున్నట్లయితే మన భారతదేశం యొక్క ప్రాస్పెరిటీ మనకి ఎక్కడ ఉందండి అని అంటే మన భారతదేశం యొక్క ప్రాస్పెరిటీ ఈ వైడ్ వెరైటీ ఆఫ్ రా మెటీరియల్స్ ని మనం తయారు చేయటం ద్వారా
అనేకమైనటువంటి రా మెటీరియల్స్ ఉపయోగించుకొని ఉపయోగపడేటువంటి వస్తువులను తయారు చేయడం ద్వారా మన భారతదేశం యొక్క అభివృద్ధి ఖచ్చితంగా జరుగుతుంది. అది ఎలా జరుగుతుంది? ఒకటి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెంచుకుంటూ పోవాలా. రెండవది, మనం ఎలా చేయాలి అంటే అనేక రకాలైనటువంటి వస్తువుల్ని మనం తయారు చేసుకుంటూ వెళ్ళినప్పుడు మాత్రమే మనం అభివృద్ధిని సాధించగలం అనేటువంటిది మనం ఇక్కడ క్లియర్ గా నోట్ చేసుకోవాల్సినటువంటి విషయం మనకి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది అనమాట. ఆ రకంగా మనం చేసుకున్నప్పుడు మాత్రమే మనం ఇది చేయగలుగుతాం. లేనట్లయితే మన దేశం యొక్క అభివృద్ధి చెందటం అనేది చాలా కష్టంగా మనకి అనిపిస్తుంది. కానీ వాస్తవానికి ఇప్పుడు మన కంట్రీ చాలా వరకు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ వైపుకే వెళ్తుంది. అలాగని అగ్రికల్చర్ సెక్టర్ నెగ్లెక్ట్ చేయాలా అని అంటే అవసరం లేదు. అగ్రికల్చర్ సెక్టర్ తో పాటు దీన్ని కూడా మనం చేసుకోవచ్చు. నౌ వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీ? అగ్రికల్చర్ కి ఇండస్ట్రీకి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏమిటి అని అంటే, అగ్రికల్చర్ వేరు, ఇండస్ట్రీ వేరు అనేటువంటి భావం చాలా మందిలో ఉంటుంది. ఇది కరెక్టేనా? ఖచ్చితంగా కాదు. ఎందుకు కాదు అంటే, అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీ ఆర్ ఇంటర్ డిపెండెంట్. ఒకదాంతో ఒకటి కలిసి వెళ్ళేటువంటి ఒక రెండు ఇండస్ట్రీస్ గా మనం చూడటం వలన మనకి అవి వేరు వేరు అని అనిపిస్తుంది. కానీ ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉండేటువంటి వ్యవస్థలుగా మనం చెప్పుకోవచ్చు. మనకి ఆగ్రో ఇండస్ట్రీస్ అంటే అగ్రికల్చర్ నుంచి రా మెటీరియల్స్ వచ్చి, ఆ రా మెటీరియల్స్ షుగర్ కేన్ కావచ్చు, ఫెర్టిలైజర్స్ కావచ్చు, ఇవన్నీ అగ్రికల్చర్ నుంచి వచ్చేటువంటి రా మెటీరియల్స్. అంటే వ్యవసాయం చేయటం ద్వారా వచ్చేటువంటి ఉత్పత్తిని తీసుకొని ఒక ముడి సరుకు కింద దాని నుంచి మనం ఒక ప్రోడక్ట్ ని కనుక తయారు చేస్తున్నట్లయితే దాన్ని ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ అని పిలవటం జరుగుతుంది. మరి అదే విధంగా సరేనండి, అగ్రికల్చర్ కి ఇండస్ట్రీకి మధ్య ఉన్న రిలేషన్ మాకు అర్థమైంది. మరి ఇండస్ట్రీ నుంచి అగ్రికల్చర్ కి ఏమున్నాయి అని అంటే అనేకమైనటువంటి ఉన్నాయి. కనీసం 2-3 మీకు తెలిసి ఉండాలి. ఏంటంటే, ఇండస్ట్రీ సెల్ ద ప్రోడక్ట్స్ లైక్ ఇరిగేషన్ పంప్స్, ఫెర్టిలైజర్స్, ఇన్సెక్టిసైడ్స్, అట్లాగే పెస్టిసైడ్స్, ప్లాస్టిక్, పీవీసీ పైప్స్, మెషిన్స్, టూల్స్ టు ఫార్మర్స్, ఇలాగ అనేక రకాలుగా మనకి వ్యవసాయానికి ఉపయోగపడేటువంటి వస్తువుల్ని మనకి ఇండస్ట్రీ ద్వారా మనకు అందుబాటులోకి వస్తుంది. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ద్వారా మనకు అందుబాటులో ఉంది. సో దీంతో మనకి ఏమర్థమవుతుంది? దేర్ ఇస్ ఎ క్లియర్ కార్డియల్ రిలేషన్షిప్ బిట్వీన్, ఇంటర్ డిపెండెంట్ రిలేషన్షిప్ బిట్వీన్ అగ్రికల్చరల్ సెక్టర్ అండ్ ఇండస్ట్రీ సెక్టర్. సో ఇప్పటి వరకు మనం ఏమి నేర్చుకున్నాం? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్? మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ యొక్క డెఫినేషన్ ఏంటి? ఆ సెక్టర్ లో పనిచేసేటువంటి పిల్లల్ని లేదా ప్రజల్ని ఏమని పిలుస్తాము? ఆ సెక్టర్ కు ఉన్నటువంటి మరొక పేరు ఏమిటి? అలాగే ఈ యొక్క సెక్టర్ యొక్క ఇంపార్టెన్స్ ఏమిటి? ఇది గ్యారంటీగా మనకి ఎస్ఏ క్వశ్చన్ కింద రావచ్చు. కాబట్టి ఈ కీవర్డ్స్ ని మీరు నోట్ చేసుకోండి. బ్యాక్ బోన్ ఆఫ్ డెవలప్మెంట్, హెల్ప్స్ ఇన్ మోడర్నైజింగ్ అగ్రికల్చర్, రెడ్యూసెస్ హెవీ డిపెండెన్స్ ఆన్ అగ్రికల్చర్. అలాగే ఇండస్ట్రీ డెవలప్మెంట్ కి ఇది చాలా ఉపయోగం. మళ్ళీ అన్ఎంప్లాయ్మెంట్ మరియు పావర్టీ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఇది మనకు బాగా ఉపయోగపడుతుంది. అలాగే రీజనల్ డిస్పారిటీని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఎక్స్పోర్ట్ చేయడం ద్వారా ట్రేడ్ అండ్ ఫారెన్ ఎక్స్చేంజ్ మనకి రావడానికి మంచి ఉపయోగపడుతుంది. వైడ్ వెరైటీ ఆఫ్ హై వాల్యూ ఫినిష్డ్ గూడ్స్ కనుక మనం తయారు చేసినట్లయితే మన దేశం యొక్క అభివృద్ధి ఖచ్చితంగా జరుగుతుంది అనేటువంటిది మనం చెప్పుకోవచ్చు. ఇలాగా ఒక ఉదాహరణగా చెప్పుకోవాలంటే ఒక చైనాని తీసుకోండి, ఒక సౌత్ కొరియాని తీసుకోండి, ఒక వియత్నాం తీసుకోండి. ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ డెవలప్ అవటం వలన జపాన్ కానీ ఇవన్నీ అభివృద్ధి చెందడానికి లేదా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల నుంచి చెందినటువంటి దేశాలుగా
గుర్తింపు పొందినటువంటి దేశాలుగా మనం చెప్పుకోవచ్చు. అదే బాటలో మనం కూడా పయనిస్తున్నాం. ఎటువంటి సందేహం అయితే మనకి లేదనే చెప్పొచ్చు. మనకున్నటువంటి నాయకులు ఇట్లాంటి ఒక ధోరణితోనే పనిచేస్తున్నారు. అలాగే మరి వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీ? అగ్రికల్చర్ కి ఇండస్ట్రీకి మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ ఏమిటి అనేటువంటిది కూడా మనం డిస్కస్ చేసుకుందాం. సో ఐ హోప్ టిల్ హియర్ ఇట్ ఈస్ క్లియర్ టు all of you. If you have any doubts, feel free to mention your doubts in the chat box. Next మనం చూడబోతున్నటువంటి టాపిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్. ఇండస్ట్రీస్ ని ఎన్ని రకాలుగా మనం విభజించవచ్చు? ఇండస్ట్రీస్ ని మనం 5 రకాలుగా మనం విభజించుకోవచ్చు. ఒకటి బేసిస్ ఆఫ్ ద రా మెటీరియల్, అకార్డింగ్ టు ద మెయిన్ రోల్, according to the capital investment, basing on the ownership, and based on the bulk and weight of the raw material and finished products. ఇలా 5 రకాలుగా మనమైతే వీటిని విభజించుకోవచ్చు. మరి వాట్ ఈస్ ద ఫస్ట్ కేటగిరీ మనం తీసుకున్నట్లయితే ఆన్ ద బేసిస్ ఆఫ్ ద సోర్స్ ఆఫ్ ఏ రా మెటీరియల్ మనం తీసుకుంటే ఫస్ట్ మనకి రా మెటీరియల్ ఎక్కడి నుంచి వస్తుంది దాన్ని ఆధారంగా చేసుకొని దాన్ని 2 రకాలుగా మనం విభజించవచ్చు. ఒకటి అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్, అంటే అగ్రికల్చర్ నుంచి రా మెటీరియల్ వస్తే దాన్ని అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ అంటాం. ఉదాహరణగా మనం చెప్పుకోవాలి అంటే కాటన్, ఉలెన్, జూట్, సిల్క్ ఇవన్నీ కూడా ఉదాహరణలుగా మనం చెప్పుకోవచ్చు. లేదు మనకి ఏదైనా ఒక మినరల్ రా మెటీరియల్ గా తీసుకున్నట్లయితే దాన్ని మనం మినరల్ బేస్డ్ ఇండస్ట్రీ అని పిలవటం జరుగుతుంది. ఐరన్ అండ్ స్టీల్ దీనికి ఉదాహరణ, సిమెంట్ ఇండస్ట్రీ, అల్యూమినియం ఇండస్ట్రీ దీనికి ఉదాహరణలుగా మనం చెప్పుకోవచ్చు. లేదండి మేము పాల ఉత్పత్తి చేస్తాం అంటే డైరీ బేస్డ్ ఇండస్ట్రీ. అలా మనకి ఏ రా మెటీరియల్ మనం తీసుకుంటున్నాము ఆ రా మెటీరియల్ ఆధారం చేసుకొని మనం క్లాసిఫికేషన్ అనేది చేయటం జరుగుతుంది. నెక్స్ట్ కేటగిరీ వచ్చి మనకి అకార్డింగ్ టు ద మెయిన్ రోల్, అది ఆ వస్తువు ఎలా ఉపయోగపడుతుంది, మనకి రా మెటీరియల్ గా ఉపయోగపడుతుందా లేకపోతే మ్యానుఫ్యాక్చర్డ్ లేదా డైరెక్ట్ ప్రోడక్ట్ గా ఉపయోగపడుతుందా అని అంటే మనకి ఐరన్ కనుక మనం తీసుకున్నట్లయితే అనేకమైనటువంటి మిగతా పరిశ్రమలు ఏవైతే ఉంటాయో ఆ పరిశ్రమలన్నిటికీ కూడా ఇది మూల వస్తువు కింద ఉపయోగపడుతుంది. ఐరన్ నే మనకి కార్లు మ్యానుఫ్యాక్చరింగ్ కి ఒక మూల వస్తువుగా ఉపయోగపడుతుంది. సో అట్లా ఉపయోగపడేటువంటి వాటిని బేసిక్ ఇండస్ట్రీస్ అని పిలవటం జరుగుతుంది. ఆ బేసిక్ ఇండస్ట్రీస్ ఉదాహరణగా మనం చెప్పుకోవాలంటే ఐరన్ అండ్ స్టీల్, కాపర్, అల్యూమినియం, అలాగే మిగతా అనేకమైనటువంటి ప్రోడక్ట్స్ మనకి ఇందులో ఉంటాయి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కన్స్యూమర్ ఇండస్ట్రీస్ అంటాం. ఏదైనా నేరుగా ఒక వస్తువు మనం తయారు చేసి అందించేటువంటి ప్రోడక్ట్ మనం తయారు చేస్తున్నట్లయితే ఒక టూత్ పేస్ట్ అవ్వచ్చు, ఒక పేపర్ అవ్వచ్చు, ఒక మెషిన్ అవ్వచ్చు, ఒక ఫ్యాన్ అవ్వచ్చు, లేదా ఒక ఉత్పత్తి చేసేటువంటి వస్తువు ఏదైనా నేరుగా వినియోగదారుడి దగ్గరికి అందించగలిగేటువంటి వస్తువు అయితే దాన్ని కన్స్యూమర్ ఇండస్ట్రీస్ అని పిలవటం జరుగుతుంది. నెక్స్ట్ ఇందులో మనం 2 కేటగిరీస్ మనం చూసాం. అలాగే ఆన్ ద బేసిస్ ఆఫ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, ఎంత పెట్టుబడి మనం పెడుతున్నాము అనేటువంటి దాన్ని మనం తీసుకున్నట్లయితే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, మీడియం స్కేల్ ఇండస్ట్రీస్, అలాగే లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ గా మనం గ్రేడ్ 8 లో మనం ఒకసారి చదువుకున్నాం. కాబట్టి స్మాల్ స్కేల్ అంటే 1 కోటి రూపాయల వరకు పెట్టుబడి పెట్టినటువంటి దాన్ని మాక్సిమం అంతకంటే ఎక్కువ మనం పెట్టాం. 1 కోటి రూపాయలే చాలా ఎక్కువ, అంటే 100 లక్షలు అంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాన్ని స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అంటాం. మీడియం స్కేల్ ఇండస్ట్రీ అంటే 1 కోటి నుంచి 5 కోట్ల వరకు ఉన్నటువంటి ఇండస్ట్రీని మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ అంటాం. అంటే ఒక మధ్యతర ఇండస్ట్రీగా మనం చెప్పుకోవచ్చు. 5 కోట్ల అంతకంటే ఎక్కువ అమౌంట్ 5 కోట్లు దాటి కనుక పెట్టినట్టయితే అది లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ గా మనం చెప్పుకోవచ్చు. అలాగే బేసిస్ ఆఫ్ ద ఓనర్షిప్, ఎవరు ఓనర్ అంటే పబ్లిక్, ప్రైవేట్, జాయింట్,
కోఆపరేటివ్ సెక్టర్. ఇట్లా 4 రకాలుగా మనకి ఓనర్షిప్ అనేది మనకు కనిపిస్తుంది. పబ్లిక్ అన్నప్పుడు ప్రభుత్వం నిర్వహించేటువంటి అన్ని సంస్థలు కూడా మనకి పబ్లిక్ సెక్టర్ గానే వస్తాయి. బిహెచ్ఎల్ కావచ్చు, సెయిల్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీస్ గా మనం చెప్పుకోవచ్చు. అట్లాగే ప్రైవేట్ సెక్టర్, ప్రైవేట్ వ్యక్తులు లేదా గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ కలిపి నడిపేటువంటి సంస్థల్ని మనం ప్రైవేట్ సెక్టర్ గా పిలుస్తాం. రిలయన్స్ ఇండస్ట్రీస్, డాబర్ ఇండస్ట్రీస్, బజాజ్ ఆటో లిమిటెడ్, మహేంద్ర లిమిటెడ్, అలాగే విప్రో, అలాగే మనకి టిస్కో, ఇవన్నీ కూడా అనేకమైనటువంటి ప్రైవేట్ ఇండస్ట్రీస్. ఈ రోజుల్లో ఎంఎన్సీస్ అని కూడా చెప్పొచ్చు. అలాగే జాయింట్ సెక్టర్, గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ లేదా గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి, స్టేటు ఒక ప్రైవేట్ సంస్థ కలిసి నిర్వహించేటువంటి సంస్థలు కూడా మనకి జాయింట్ సెక్టర్ కిందకు వస్తాయి. జాయింట్ అనగానే కలిసి వ్యాపారం చేయటం అనేటువంటి అర్థం వస్తుంది. అలాంటి దానికి ఉదాహరణగా మనకి ఆయిల్ ఇండియా లిమిటెడ్ మనం చక్కటి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. కోఆపరేటివ్ సెక్టర్, ఎవరైతే ఆ వ్యవస్థలో పనిచేస్తూ వాళ్ళే రా మెటీరియల్స్ అందజేస్తూ పనిచేస్తూ మరియు వ్యవస్థలో భాగస్వామ్యులుగా ఉంటారో వాళ్ళని కోఆపరేటివ్ సెక్టర్ గా పిలుస్తాం. ఉదాహరణకి అమూల్ ఇండియా, అలాగే మహారాష్ట్రలో ఉన్నటువంటి షుగర్ ఇండస్ట్రీ మనకి ఒక చక్కటి ఉదాహరణ. అలాగే కోయర్ ఇండస్ట్రీ ఇన్ కేరళ కోఆపరేటివ్ సెక్టర్ కి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ గా మనం చెప్పుకోవచ్చు. అలాగే మనకి హెవీ ఇండస్ట్రీస్ అండ్ లైట్ ఇండస్ట్రీస్ బేసింగ్ ఆన్ ద బల్క్ అండ్ వెయిట్ ఆఫ్ ద రా మెటీరియల్. రా మెటీరియల్ యొక్క బరువు, దాని యొక్క దీన్ని ఆధారం చేసుకొని మనం అది హెవీగా ఉంటుందా లేదా లైట్ వెయిట్ లో ఉంటుందా అనేటువంటి కేటగిరీ పైన మనం 2గా విభజించవచ్చు. హెవీ ఇండస్ట్రీస్, లైట్ ఇండస్ట్రీస్. హెవీగా ఉండేటువంటిది ఐరన్, స్టీల్, బరువుగా ఉంటుంది. లైట్ గా ఉండేటువంటివి ఎలక్ట్రానిక్ గూడ్స్, ఎలక్ట్రిక్ చిప్స్, ఇవన్నీ కూడా మనకి లైట్ ఇండస్ట్రీస్ గా మనం చెప్పుకోవచ్చు. సో ఈ రకంగా మనకి 5 టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ కేటగరైజేషన్ అయితే మనం చూడటం జరిగింది. 5 రకాలైనటువంటి పరిశ్రమ విభాగాల్ని మనం చూడటం జరిగింది. ఇప్పుడు మన భారతదేశంలో మేజర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ లో టెక్స్టైల్ ఇండస్ట్రీ, అగ్రికల్చర్ తర్వాత ఒక యూనిక్ ప్లేస్ ఉన్నటువంటి ఇండస్ట్రీ ఏదైనా ఉంది అని అంటే అది టెక్స్టైల్ ఇండస్ట్రీగా మనం క్లియర్ గా చెప్పుకోవచ్చు. యూనిక్ పొజిషన్ ఇన్ ద ఇండియన్ ఎకానమీ డ్యూ టు సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూషన్ టు ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. ఇండస్ట్రీ యొక్క ప్రొడక్షన్ కి బాగా కాంట్రిబ్యూట్ చేస్తుంది. అలాగే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కి కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఫారెన్ ఎక్స్చేంజ్ కి కాంట్రిబ్యూట్ చేస్తుంది. కాబట్టి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం కలిగినటువంటి ఒక ఇండస్ట్రీగా మనం చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ ద ఓన్లీ ఇండస్ట్రీ ఇన్ ఇండియా దట్ ఈస్ సెల్ఫ్ రిలయంట్ అండ్ కంప్లీట్ ఇన్ ద వాల్యూ చైన్. రా మెటీరియల్ ని ప్రొడ్యూస్ చేసి ఫైనల్ ప్రోడక్ట్ ని ప్రొడ్యూస్ చేసే వరకు కూడా కంప్లీట్ చైన్ లో చేయగలిగేటువంటి వ్యవస్థ లేదా ఇండస్ట్రీ ఏదైనా ఉంది అంటే అది ఒక టెక్స్టైల్ ఇండస్ట్రీయే. ఆ వాల్యూ చైన్ అనేది ఫైబర్ ద్వారా స్పిన్నింగ్, వీవింగ్, అలాగే ఫినిషింగ్ గార్మెంట్స్, డైయింగ్, ఈ గార్మెంట్ మ్యానుఫ్యాక్చర్ ఒక చక్కటి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. అట్లాగే ఇన్ ద కరెంట్ గ్లోబలైజ్డ్ వరల్డ్ ద ఇండస్ట్రీ నీడ్స్ టు బి మోర్ ఎఫిషియంట్ అండ్ కాంపిటేటివ్. రీసెంట్ గా మనకి మన భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు బ్రిటన్ దేశం వారితో ఒక ఒప్పందాన్ని చేసుకోవటం జరిగింది. ఆ ఒప్పందంలో భాగంగా మనకి విదేశీ వస్తువులు, మన వస్తువులు బ్రిటన్ లో అమ్మటానికి, అలాగే బ్రిటన్ వస్తువులు మన దేశంలో అమ్మటం మధ్య ఒక ఒప్పందం అనేది జరిగింది, ట్రేడ్ అగ్రిమెంట్. ఆ ట్రేడ్ అగ్రిమెంట్ ద్వారా మన దేశం నుంచి వెళ్ళేటువంటి వస్తువుల పైన సుంకం చాలా తక్కువగా ఉండేటట్టుగా ఒక నియమాన్ని విధించడం మనం ఇక్కడ గమనించవచ్చు. అలా విధించడం వలన ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీకి బాగా ఉపయోగపడుతుంది. మన కాటన్ ఆల్రెడీ ప్రపంచంలో చాలా ఫేమస్ అండి. ద బెస్ట్ క్వాలిటీ ఆఫ్ కాటన్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఇండియా. ఈ కాటన్ టెక్స్టైల్ మనకి విదేశాల్లో అమ్మటం మనం ఇందులో చాలా గర్వంగా చెప్పుకోదగినటువంటి విషయం. కాబట్టి గ్లోబల్ గా మనకు ఉన్నటువంటి రెప్యుటేషన్ ని మనం పెంచుకోవాలి అని అంటే మనం ఏం చేయాలి?
ఎఫిషియెంట్గా ఉండాలి. అలాగే కాంపిటేటివ్నెస్ అంటే అక్కడ దొరికేటువంటి వస్తువు కంటే కూడా మన వస్తువుని ఇంకా బెటర్గా తయారు చేయగలిగినప్పుడు మనకి ఇది బాగా ఉపయోగపడుతుంది అనేటువంటిది మనం క్లియర్గా నోట్ చేసుకోవచ్చు. నేను ఇందాక మాటల్లో చెప్పినట్టుగానే కాటన్ టెక్స్టైల్స్ నెక్స్ట్ ఉన్నటువంటి ఇండస్ట్రీ. మనకి చారిత్రకంగా మనం చూసుకున్నా కూడా మనకి హ్యాండ్ స్పిన్నింగ్ చేసేవాళ్ళం, చేత్తో చెరక చేయటం, గాంధీ మహాత్ములు లాంటి వారు కూడా ఖాదీ చేసినటువంటి ఉదాహరణలు మనం చెప్పుకోవచ్చు. తర్వాత మనకి పవర్ లూమ్స్, బ్రిటిషర్స్ 18th సెంచరీలో పవర్ లూమ్స్ తీసుకురావడం జరిగింది. ఈ రకంగా పవర్ లూమ్స్ లోకి ట్రాన్సిషన్ అయిన తర్వాత మనకి చాలా కాంపిటీషన్ వచ్చింది. స్థానికంగా చేతితో పనిచేసే వాళ్ళకి ఈ మెషిన్తో చేయటం చాలా వ్యత్యాసం ఉంటుంది. ఏంటంటే చేతితో పనిచేసే వాళ్ళు చాలా తక్కువగా ఉత్పత్తి చేయగలుగుతారు, కానీ మెషిన్ అనేది 24 గంటలు పనిచేయడానికి అవకాశం ఉంటుంది. అలా చేయటం వలన మనకి ఎక్కువ ఉత్పత్తి జరిగేటువంటి ఒక అవకాశం మనకు కనిపిస్తుంది. దాంతో వీళ్ళు నెల రోజులు పనిచేసేది అది 10 రోజుల్లోనే కంప్లీట్ చేయగలుగుతుంది. అలా మనం చాలా కాంపిటీషన్ ఫేస్ చేసాం. దానివలన సాంప్రదాయంగా చేతితో చేసేటువంటి హ్యాండ్ వీవింగ్ అనేది కొంత నష్టపోయిందనే మనం చెప్పుకోవచ్చు. ద ఎర్లీ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద కాటన్ గ్రోయింగ్ బెల్ట్స్ వేర్ కన్ఫైన్డ్ టు మహారాష్ట్ర అండ్ గుజరాత్. ఎందుకు ఇవి మహారాష్ట్రకి గుజరాత్కే కన్ఫైన్ అయిపోయి ఉన్నాయి అనేటువంటి క్వశ్చన్ ఖచ్చితంగా మనకి ఎగ్జామ్లో వస్తుంది. ఎందుకు అంటే ఫస్ట్ ఎక్కడైనా ఒక ఇండస్ట్రీ మనకు ఒక ప్రాంతంలో ఉంది అంటే అక్కడ ఏదైనా ఒక సౌలభ్యం ఉంది, ఒక వెసులుబాటు ఉంది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ది అవైలబిలిటీ ఆఫ్ రా కాటన్, ముడి సరుకు రా మెటీరియల్ మనకు అవైలబుల్గా ఉంది, రా కాటన్ మనకు అవైలబుల్గా ఉంది. ఆ రా కాటన్ అవైలబుల్గా ఉంది కాబట్టి మనకి మార్కెట్లోకి అక్కడ దగ్గరగా మార్కెట్ ఏర్పడింది. దాంతో ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ని పెంచుకుంటూ వచ్చారు, వ్యాపారం జరుగుతుంది. దాంతో ఆ ప్రాంతానికి చాలా మంది వలస వచ్చి పనులు చేసుకుంటున్నారు. అలాగే అక్కడ ఉన్నటువంటి కాటన్ పెరుగుదలకి ఉపయోగపడేటువంటి జియోగ్రాఫికల్ ఫ్యాక్టర్ ఏంటంటే మాయిస్ట్ క్లైమేట్. ఆ క్లైమేట్ వలన అక్కడ అది చేసుకోవడానికి బాగా వీలవుతుంది అనేటువంటిది మనం ఇక్కడ క్లియర్గా నోట్ చేసుకోదగినటువంటి విషయం. అలాగే యాజ్ క్లోజ్ లింక్స్ విత్ అగ్రికల్చర్, సపోర్టింగ్ ఫార్మర్స్ అండ్ వర్కింగ్ ఇన్ గిన్నింగ్, స్పిన్నింగ్, వీవింగ్, డైయింగ్, డిజైనింగ్, ప్యాకింగ్, టైలరింగ్, స్వింగ్, ఇలా అనేక వృత్తులు చేసుకునేటువంటి వారికి ఇది ఒక ఆధారంగా పనిచేస్తుంది. ఇట్ సపోర్ట్స్ అదర్ ఇండస్ట్రీస్. కేవలం తమ యొక్క ఇండస్ట్రీ మాత్రమే కాకుండా వేరే పరిశ్రమలైనటువంటి కెమికల్స్, డైస్, ప్యాకింగ్ సెక్టర్, అలాగే ఇంజనీరింగ్ వర్క్స్ కూడా ఇది ఉపయోగపడుతుంది. కాటన్ మిల్స్ తయారు చేయడానికి ఆ మెషినరీ అవన్నీ కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ప్రధానంగా స్పిన్నింగ్ ఎక్కడ సెంట్రలైజ్డ్ అయి ఉంది అంటే మహారాష్ట్ర, గుజరాత్ అండ్ తమిళనాడు కూడా యాడ్ అయింది. ఇనిషియల్గా అయితే ఎర్లీ ఇయర్స్ బ్రిటిష్ పీరియడ్ టైంలో మనకి మహారాష్ట్ర, గుజరాత్లో మాత్రమే ఉండేది. ఇప్పుడు తమిళనాడులో కూడా గ్రోత్ని మనం క్లియర్గా చూడొచ్చు అనేటువంటిది మీరు ఇక్కడ నోట్ చేసుకోవాలి. వీవింగ్ ఈజ్ హైలీ కాన్సన్ట్రేటెడ్. ఎక్కడ కాన్సన్ట్రేట్ అయి ఉంది మనకి అంటే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఒకప్పుడు ఉండేది ఆ రకంగా, ఇప్పుడు హైలీ డీసెంట్రలైజ్డ్ అయిపోయింది. ట్రెడిషనల్ స్కిల్స్ని, డిజైన్స్ని వాళ్ళు ఇన్కార్పొరేట్ చేసుకుంటున్నారు. దానివలన మనకి వరల్డ్ క్లాస్ స్పిన్నింగ్ ప్రొడక్షన్ ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాం. అలాగే వీవింగ్లో కొంత లో క్వాలిటీ ఫ్యాబ్రిక్ మెషిన్ ద్వారా చేసేటువంటిది కొంత లో క్వాలిటీ ఫ్యాబ్రిక్ వచ్చేటువంటి ఒక అవకాశం మనకు కనిపిస్తుంది. వెన్ కంపేర్ టు హ్యాండ్ ఓవెన్. హ్యాండ్ ఓవెన్వి ఎందుకు ఎక్కువ ధరగా ఉంటాయంటే ఆ క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ అనేది చాలా కాస్ట్లీగా ఉంటుంది. అంటే ఆ ఫైన్నెస్ అనేది మనకు కనిపిస్తుంది, ప్లస్ యూనిక్ డిజైన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. వేర్ దే ఆర్ అనేబుల్ టు యూటిలైజ్ హై క్వాలిటీ యాన్ని యూటిలైజ్ చేయలేకపోతున్నాం. ఇంకా వీవింగ్ ఇస్ డన్ బై హ్యాండ్లూమ్, పవర్ లూమ్ అండ్ మిల్స్. ఇప్పుడు ఎలా జరుగుతుంది వీవింగ్ అంటే ఈ చేనేత ఎలా జరుగుతుంది అంటే ఒకటి చేతి ద్వారా ఆ చెక్కని కదుపుతూ చేయటం జరుగుతుంది. రెండవది పవర్ లూమ్.
ఎలక్ట్రిసిటీ ద్వారా జరుగుతుంది. అలాగే మిల్స్ లో పవర్ లూమ్స్ పెట్టి ఆటోమేటిక్ గా చేసేటువంటి ప్రక్రియ ఒకటి జరుగుతుంది. ఇవన్నీ కలిపి మనకి ఈ యొక్క కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ గ్రోత్ కి కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. అలాగే చేతితో అల్లినటువంటిది హ్యాండ్ స్పన్ అంటాం, అది ఖాదీ కొన్ని లక్షల మందికి ఉపాధిని కల్పిస్తుంది. అలాగే మనకి 1 మార్క్ క్వశ్చన్ ఏమిటంటే ద ఫస్ట్ సక్సెస్ఫుల్ టెక్స్టైల్ మిల్ అనేది ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు అంటే ముంబై ఇన్ 1854. ఇప్పుడు చాలా మందికి మనలో డౌట్ వచ్చేస్తుంది, ముంబై ఏంటి సార్ ఇప్పుడు ముంబై అంటున్నారు, అప్పుడు బాంబే అనేవాళ్ళు కదా. డెఫినెట్ గా బాంబే అని రాసినా కూడా మీకు మార్క్స్ ఇస్తారు, అందులో ఏమీ అనుమానం అయితే పడక్కర్లేదు. ఎందుకంటే ఆ టైంలో మనం బాంబే అనే పిలిచేవాళ్ళం. మీకు ముంబై ఒక్కటే ఆప్షన్ ఇచ్చినట్లయితే ఎంసీక్యూలో దయచేసి ఏ సెంటిమెంట్ కి వెళ్లకుండా ముంబై అని సెలెక్ట్ చేసుకోవాల్సిందిగా నా రిక్వెస్ట్. అదర్వైజ్ ఇట్స్ అప్ టు యూ. మనకి క్లాత్ డిమాండ్ యూకేలో వరల్డ్ వార్ టైంలో బాగా పెరిగింది. దాని ద్వారా ఇండియన్ టెక్స్టైల్ అనేది ప్రపంచవ్యాప్తంగా తెలియటం జరిగింది అనేది మనం క్లియర్ గా చెప్పుకోవచ్చు. సో టెక్స్టైల్ ఇండస్ట్రీలో కాటన్ టెక్స్టైల్ గురించి మనం తెలుసుకున్నాం. మరి మరొక ఇంపార్టెంట్ టెక్స్టైల్ ఏమిటి అనేది మనం తీసుకున్నట్లయితే జూట్. ఈ జూట్ అనేది మనకి లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అన్నమాట మన ఇండియా ఆఫ్టర్ బంగ్లాదేశ్ నెక్స్ట్ వెస్ట్ బెంగాల్లో ఈ మంచి డెల్టా సాయిల్ అందుబాటులో ఉంటుంది. ఆ నదీ పరివాహక ప్రాంతం అందుబాటులో ఉంటాం. ఆ బ్రహ్మపుత్ర నది వచ్చి అక్కడ బంగ్లాదేశ్ లో పద్మాగాను, మనకి ఈ గంగా ట్రిబ్యూటరీగా ఉంటుంది. సో ఆ ప్రాంతంలో మనకి ఫెర్టైల్ సాయిల్ అందుబాటులో ఉంటాం. అలూవియల్ డిపాజిట్ అక్కడ అవ్వటం వలన మంచి ప్రొడక్షన్ జరుగుతుంది. ఆ హుగ్లీ రివర్ దగ్గర ఆ పరిసర ప్రాంతాల్లో వెస్ట్ బెంగాల్లో మనకి ఫస్ట్ జూట్ మిల్ కోల్కత్తా. మళ్ళీ చెప్తున్నాను, పాత పేర్లు వచ్చినా కొత్త పేర్లు వచ్చినా కన్ఫ్యూజ్ అవ్వద్దు. కలకత్తా అనేటువంటి పేరు ఇచ్చినా కూడా మీరు అదే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, లేదు కోల్కత్తా అని ఇచ్చినా ప్రాబ్లం లేదు. మీకు ఏదైనా ఆన్సర్ తెలిస్తే చాలు, ఆన్సర్ని సెలెక్ట్ చేసుకోండి. 1855లో రిస్ట్రా అనేటువంటి ప్రాంతంలో పెట్టడం జరిగింది. పార్టీషన్ జరిగిన తర్వాత జూట్ మిల్స్ రిమైన్డ్ ఇన్ ఇండియా, బట్ 3/4 ఆఫ్ ద జూట్ ప్రొడ్యూసింగ్ ఏరియా వెంట్ టు బంగ్లాదేశ్. మిల్స్ అయితే మన భారతదేశంలో ఉన్నాయి, కానీ ఎక్కడైతే పంట పండుతుందో ఆ ప్రాంతం అంతా కూడా బంగ్లాదేశ్ వైపుకి వెళ్ళిపోవడం జరిగింది. అందుకే మనం సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ గా మిగిలిపోయాం. బహుశా ఈ పార్టీషన్ జరగకుండా ఉండి ఉంటే అంటే ఇట్ ఈస్ నాట్ ఇన్ రియాలిటీ, వాస్తవంగా కాదు, ఒకవేళ జరగకుండా ఉండి కనుక ఉంటే భారతదేశం జూట్ ప్రొడక్షన్ లో నంబర్ 1 అయి ఉండేటువంటి అవకాశం ఉండేది. ఇప్పుడు అలాంటి అవకాశం లేదు. ఏమిటి ఆ ఫ్యాక్టర్స్? ఆ ప్రాంతంలో జూట్ అంత బాగా పెరగటానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏమిటి అనేటువంటివి మనం తీసుకున్నట్లయితే గ్యారంటీగా మనకి ఈ క్వశ్చన్ అనేది వస్తుంది. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఫేవరబుల్ ఫర్ జూట్ కల్టివేషన్ ఇన్ హుగ్లీ బేసిన్, కాటన్ కల్టివేషన్ ఇన్ గుజరాత్ అండ్ మహారాష్ట్ర రీజియన్స్? ఇట్లా ఏదో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పైన ప్రైమరీ సెక్టర్ లో మన క్వశ్చన్ అనేది గ్యారంటీగా వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఒకటి, క్లోజ్ ప్రాక్సిమిటీ టు జూట్ ప్రొడ్యూసింగ్ ఏరియాస్, జూట్ ప్రొడ్యూసింగ్ ప్రాంతాలు దగ్గరగా ఉండటం. ఇన్ఎక్స్పెన్సివ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ అనేది తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉండటం. గుడ్ నెట్వర్క్ ఆఫ్ రైల్వేస్, రోడ్వేస్ అండ్ వాటర్వేస్, ఆ వాటర్వేస్ కి దగ్గరగా మిల్స్ నుంచి ఆ పోర్ట్లకు మంచి రోడ్డు కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ అనేది ఉండటం. ఇవన్నీ కూడా ఆ వెస్ట్ బెంగాల్ పరిసర ప్రాంతాల్లో కోల్కత్తా మెయిన్ గా మనకి ఇన్సూరెన్స్, బ్యాంకింగ్ సెక్టర్, పోర్ట్ ఫెసిలిటీస్ అందుబాటులో ఉండటం వలన మనకి జూట్ టెక్స్టైల్స్ అనేది విపరీతంగా పెరగటానికి మనకి బాగా ఉపయోగపడింది. ఆ ఇండస్ట్రీ ఆ ఏరియాలో కొన్ని లక్షల మందికి ఉపాధి అవకాశాలని కల్పించగలుగుతుంది అనేటువంటిది మనం క్లియర్ గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మేజర్ ఇండస్ట్రీ మనకి ఏంటి అని అంటే షుగర్ ఇండస్ట్రీ. ఈ షుగర్ ఇండస్ట్రీ మనం చైనా తర్వాత సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ గా మనం చెప్పుకోవచ్చు. షుగర్ తో పాటు
బెల్లాన్ని కూడా మనం గర్ కన్సారి అని పిలవటం జరుగుతుంది. ఇక్కడ మనకి రా మెటీరియల్స్ షుగర్ కేన్, చెరుకు గడ అంటాం కదా, ఆ చెరుకు గడ మనకి రా మెటీరియల్ ఉపయోగపడుతుంది. ఇది చాలా క్వాంటిటీలో కావాలి. సుక్రోజ్ కంటెంట్ దూరం వెళ్ళే కొద్దీ, అంటే ఎక్కువ రోజులు మనం చెరుకు గడ్డను ఉంచితే మీరు గమనించవచ్చు ఆ చివరిలో మనకి ముడుచుకుపోయినట్టుగా ఉంటుంది, అంటే గాలికి ఆవిరైపోతుంది సుక్రోజ్ కంటెంట్. కాబట్టి కోసిన వెంటనే దగ్గరగా ఉన్నటువంటి మిల్లుకి మనం అందజేస్తే మంచి క్వాలిటీ షుగర్ బెల్లాన్ని మనం తయారు చేసుకోవచ్చు. మన భారతదేశంలో ఈ మిల్స్ ఎక్కడ ఉన్నాయి అనేది మనం తీసుకున్నట్లయితే మనకు ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్ లాంటి ప్రాంతాల్లో మనకివి కనిపిస్తూ ఉంటాయి. 60% ఆఫ్ మిల్స్, దాదాపుగా 60% మిల్స్ లో, అంటే మనకి 10కి 6 మిల్స్ మనకు ఉత్తరప్రదేశ్, బీహార్ పరిసర ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉన్నాయి. అలాగే దిస్ ఇండస్ట్రీ ఈజ్ సీజనల్ అండ్ మేకింగ్ ఇట్ ఐడియల్ ఫర్ కోఆపరేటివ్ సెక్టర్. పని చేసే వాళ్ళే రా మెటీరియల్ సప్లయర్స్ గా ఉన్నటువంటి ఒక విధానాన్నే మనం కోఆపరేటివ్ సెక్టర్ అని మనం బిగినింగ్ లో నేర్చుకున్నాం. అలాంటి ఒక సెక్టర్ కి షుగర్ ఇండస్ట్రీ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఎక్కడ షుగర్ ఇండస్ట్రీ మనకి కోఆపరేటివ్ సెక్టర్ లో చేయబడుతుంది అనేటువంటి ఆన్సర్ ని కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం, మనకి తెలుసు ఆ రాష్ట్రం పేరేంటి అనేది మీ అందరికీ తెలుసు కదా, ఒకసారి కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. దిస్ ట్రెండ్ ఆఫ్ మిల్స్ టు షిఫ్ట్ and concentrate in the southern and western part, especially Maharashtra, became cane there because of high sucrose content, a cooler climate, ensuring a longer crushing season, and a cooperatives are most successful in this region. కాబట్టి మహారాష్ట్ర రాష్ట్రంలో ఎందుకు అక్కడే ఈ యొక్క షుగర్ కేన్ ఇండస్ట్రీ ఒక కోఆపరేటివ్ సెక్టర్ గా నడపబడుతుంది అనేటువంటిది మనం తీసుకున్నట్లయితే హయ్యర్ సుక్రోజ్ కంటెంట్ ఉండటం ఆ కేన్ లో, అలాగే కూలర్ క్లైమేట్, చల్లటి వాతావరణం ఉండటం, లాంగర్ క్రషింగ్ సీజన్, అంటే ఎక్కువ కాలం పాటు పంట కోసేటువంటి సమయం అందుబాటులో ఉండటం, అలాగే కోఆపరేటివ్స్ ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్లే ఆ రా మెటీరియల్ సప్లై చేయగలిగేటువంటి ఒక పరిస్థితిలో ఉండటం అనేది మనం ఇక్కడ మహారాష్ట్ర స్టేట్ లో మనం క్లియర్ గా గమనించుకోవచ్చు. నెక్స్ట్ మనం చూడబోతున్నాం సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ బేసిక్ ఇండస్ట్రీ ఏంటది అంటే ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ. ఇది బేస్ ఇండస్ట్రీ ఫర్ అదర్ ప్రొడక్ట్స్. మిగతా వస్తువులు తయారు చేయడానికి ఐరన్ అండ్ స్టీల్ యాక్ట్ యాజ్ ఏ బేస్ ప్రోడక్ట్, అదే రా మెటీరియల్ గా పనిచేస్తాయి. స్టీలు చాలా రకాలైనటువంటి ఉత్పత్తులు, ఎలక్ట్రికల్ గూడ్స్, ఎలక్ట్రానిక్ గూడ్స్, డిఫెన్స్ గూడ్స్, మెడికల్ గూడ్స్, టెలిఫోనిక్ గూడ్స్, సైంటిఫిక్ ఎక్విప్మెంట్ తయారు చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే మనకి ప్రొడక్షన్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ స్టీల్ ఆర్ ఆఫన్ అన్ ఇండెక్స్ ఆఫ్ కంట్రీస్ డెవలప్మెంట్. ఒక దేశం యొక్క అభివృద్ధికి స్టీల్ ప్రొడక్షన్ ని ఒక ప్రామాణికంగా తీసుకుంటారు అనేటువంటిది కూడా మనం చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ ఏ హెవీ ఇండస్ట్రీ డ్యూ టు ద బల్కీ రా మెటీరియల్ అండ్ ఫినిష్డ్ గూడ్స్. అది ముడిగా ఉన్నప్పుడు కూడా బరువుగానే ఉంటుంది, అలాగే ఫినిష్డ్ ప్రోడక్ట్ అయిన తర్వాత కూడా బరువుగానే ఉంటుంది ఐరన్ అనేటువంటిది. అలాగే ఇక్కడ మనకి రా మెటీరియల్స్ మనం తీసుకున్నట్లయితే ఐరన్ ఓర్ తో పాటు కుకింగ్ కోల్ లేదా చోకింగ్ కోల్ అంటాం, చోకింగ్ కోల్, అలాగే లైమ్ స్టోన్ మనకి 4:2:1, 4 పార్ట్స్ ఐరన్ ఓర్, 2 పార్ట్స్ కోకింగ్ కోల్, అలాగే లైమ్ స్టోన్ 1 పార్ట్. ఈ రేషియో గుర్తుపెట్టుకోవాలి, ఇది ఎగ్జామ్స్ లో రావచ్చు. మ్యాంగనీస్ ఈజ్ ఆల్సో రిక్వైర్డ్ టు హార్డెన్ ద స్టీల్. స్టీల్ ని బలమైనటువంటి ఒక పదార్థంగా తయారు చేయాలంటే మనకి మ్యాంగనీస్ కూడా ఉపయోగపడుతుంది. సో డాష్ ఈజ్ రిక్వైర్డ్ టు హార్డెన్ స్టీల్ అనేటువంటి 1 మార్క్ క్వశ్చన్ కూడా ఇందులో మనకి రావచ్చు. అలాగే మనకి వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరింగ్, ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కనుక మనం తీసుకున్నట్లయితే
ఫస్ట్ రా మెటీరియల్ని ప్లాంట్కి తీసుకెళ్తారు, అంటే యూనిట్కి తీసుకెళ్తారు, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. అక్కడ బ్లాస్ట్ ఫర్నేస్, ఆ బ్లాస్ట్ ఫర్నేస్ అంటే వేడిగా కాలేటువంటి ఫర్నేస్లో మనకి ఐరన్ ఓర్ని మెల్ట్ చేస్తాం, లైమ్ స్టోన్ని దానికి యాడ్ చేస్తాం ఇంకా వేడి రావటానికి. అలాగే కోక్ని దాన్ని బర్న్ చేసి దాన్ని ఓర్ కింద తయారు చేస్తాం. సో అప్పుడు ఐరన్లో నుంచి ఐరన్ ఓర్ బాగా వేడెక్కిన తర్వాత దాంట్లో వచ్చేటువంటి ఐరన్, మోల్టెన్ ఐరన్ని, అంటే నీరుగా మారిపోయినటువంటి ద్రవంగా మారినటువంటి రాయి లాంటి ఐరన్ మౌల్డ్స్లో పోసి, ఆ మౌల్డ్స్లో పోసేటువంటి ప్రక్రియని పిగ్ ఐరన్ అంటాం. అలాగే ఆ పిగ్ ఐరన్ని ప్యూరిఫై చేసి దాన్ని మళ్ళీ మ్యాంగనీస్, నికెల్, క్రోమియం యాడ్ చేసినప్పుడు స్టీల్ తయారు చేసేటువంటి ప్రక్రియ వస్తుంది. అంటే ఆక్సిడైజ్ చేసి ఇంప్యూరిటీస్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. అది ప్యూర్గా ఉంటే లిక్విడ్ ఫామ్లో ఉంటుంది, అది దాన్ని సాలిడ్ ఫామ్లో తయారు చేస్తాం. తర్వాత దాన్ని రోలింగ్ చేసి, తర్వాత దాన్ని ప్రెస్ చేసి ఒక పర్టికులర్ షేప్లోకి కట్ చేసి, తర్వాత దాన్ని ఫోర్స్ చేయటం అంటే ఫిక్స్ చేయటం, ఇట్లా రకరకాలైనటువంటి ప్రక్రియ చేసి దాన్ని ఒక మెటల్ రూపంలో షేప్లోకి తీసుకురావటం జరుగుతుందన్నమాట. ఇలా మనకి ఛోటా నాగ్పూర్ ప్లేటు అనేటువంటి ప్రాంతం వెస్ట్ బెంగాల్ అలాగే మనకి ఛత్తీస్గఢ్ ఏరియాస్లో స్ట్రెచ్ అయి ఉంటుంది. అది అక్కడ హైయెస్ట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్ అట్ లో కాస్ట్, చాలా తక్కువ ధరకి ఐరన్ ఓర్ మనకు దొరుకుతుంది. కాబట్టి ఆ ఏరియాలో మనకి ఎక్కడైనా రా మెటీరియల్ తక్కువ ధరకు దొరికితే అక్కడే ఆ పరిశ్రమను ఎస్టాబ్లిష్ చేసుకోవటం ఐడియల్ కండిషన్గా మనం చెప్పుకోవచ్చు. దాంతో చీప్ లేబర్ పొటెన్షియల్గా మనకు అందుబాటులో ఉంది కాబట్టి వాస్ట్ గ్రోత్ మార్కెట్కి మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. అలాగే మనం నెక్స్ట్ చూడబోయేటువంటిది అల్యూమినియం స్మెల్టింగ్. అల్యూమినియాన్ని ఎలా తయారు చేస్తారు? సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇండస్ట్రీ మెటలర్జికల్ ఇండస్ట్రీ ఏమిటి? ఐరన్ అండ్ స్టీల్ ఫస్ట్ ఇంపార్టెంట్ అయితే తర్వాత అంత ఇంపార్టెంట్ ఉన్నటువంటి ఇండస్ట్రీ అల్యూమినియం స్మెల్టింగ్. ఇది చాలా లైట్ వెయిట్గా ఉంటుంది, రెసిస్టెంట్గా ఉంటుంది కొరేషన్కి, గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్, మాల్యబుల్ అంటే సన్నటి తీగలుగా మనం చేసుకోవచ్చు, బెండ్ చేసుకోవచ్చు. అట్లాగే బికమ్ స్ట్రాంగ్ వెన్ మిక్స్డ్ విత్ అదర్ మెటల్స్, వేరే మెటల్స్తో మనం కలిపినప్పుడు స్ట్రాంగ్గా తయారయ్యి ఒక బలమైనటువంటి మెటల్గా తయారవుతుంది. లైట్గా కావాలనుకుంటే లైట్గా చేసుకోవచ్చు. సో ఎయిర్ క్రాఫ్ట్ ఇండస్ట్రీకి, అలాగే రోజువారీ సామాన్లు మనం వాడుకునేటువంటి వస్తువులు, వంట సామాగ్రి వీటికి ఉపయోగపడుతుంది. వైర్లకి, ఎలక్ట్రిక్ వైర్స్ మీరు చూడొచ్చు. అట్లాగే పాపులర్ సబ్స్టిట్యూట్ ఫర్ స్టీల్, కాపర్, జింక్, లెడ్ ఇలాంటి వాటికి సబ్స్టిట్యూట్గా పనిచేస్తుంది. ఇది ప్రధానంగా మనకి ఒడిశా, వెస్ట్ బెంగాల్, కేరళ, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తమిళనాడు లాంటి ప్రాంతాల్లో దొరుకుతుంది. దీనికి ఉపయోగపడేటువంటి రా మెటీరియల్ ఏంటంటే బాక్సైట్, డార్క్ రెడిష్ రాక్లో మనకు దొరుకుతుంది. అలాగే ఎక్కువగా మనకి ఎలక్ట్రిసిటీ కావాల్సి ఉంటుంది, ఎందుకంటే ఆ టన్ ఆఫ్ ఐరన్ ఓర్ని అల్యూమినియం ఓర్ని ఇచ్చేయాల్సి ఉంటుంది. కాబట్టి రా మెటీరియల్ ఎక్కడైతే తక్కువ ధరకు దొరుకుతుందో అక్కడ ఈ ఇండస్ట్రీని ఎస్టాబ్లిష్ చేసుకోవటం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ మనకి ఇది జరిగేటువంటి ప్రక్రియ, మనకి బాక్సైట్ క్వారీ ఎక్కడ ఉంటుందో అక్కడ మన యొక్క అల్యూమినియం రిఫైనరీని పెట్టుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మనకి బల్క్ క్వాంటిటీలో కావాలి. అది తీసుకొచ్చి కాల్సినేట్ చేసిన తర్వాత దాన్ని పెట్రోలియం కోక్తో రిఫైన్ చేసి దాన్ని కాలరీలోకి యాడ్ చేయడం జరుగుతుంది. ఇది మోల్టెన్ మెటల్గా మారుతుంది, క్రయోలైట్ అంటాం. క్రిస్టల్ కాదు, క్రయోలైట్. యాక్ట్స్ యాజ్ అన్ ఎలక్ట్రోలైట్ అండ్ రిక్వైర్స్ ఎలక్ట్రిసిటీ. అట్లా 4 నుంచి 6 టన్నుల బాక్సైట్ మనకి 2 టన్నుల అల్యూమినియాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది, విచ్ ఈల్డ్స్ టు 1 టన్ ఆఫ్ అల్యూమినియం. సో 4 టన్నుల బాక్సైట్ నుంచి 4 నుంచి 6 డిపెండ్స్ ఆన్ ద క్వాంటిటీ. అలాగే 2 టన్స్ ఆఫ్ అల్యూమినియం కలిపినప్పుడు మనకి బలమైనటువంటి అల్యూమినియం అనేది మనకు అందుబాటులోకి వస్తుంది అనేది మనం క్లియర్గా నోట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ మనం తీసుకున్నట్లయితే మనకి కెమికల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఫాస్ట్ గ్రోయింగ్ బోత్ లార్జ్ అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, ఆర్గానిక్ కెమికల్స్,
ఇనార్గానిక్ కెమికల్స్, రెండు రకాలుగా కూడా మనకు ఉపయోగపడుతుంది. అట్లాగే ఇనార్గానిక్ కెమికల్స్ గా మనం తీసుకున్నట్లయితే ఎగ్జాంపుల్స్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఈ ఫెర్టిలైజర్స్ కింద వాడతాం, ఫైబర్స్ లో వాడతాం, ప్లాస్టిక్ లో వాడతాం, ఇవన్నీ వాడుతూ ఉంటాం. అలాగే నైట్రిక్ యాసిడ్, ఆల్కలీస్, సోడా యాష్, ఇవన్నీ కూడా మనకి ఇనార్గానిక్ కెమికల్స్ గా ఉంటాయి. అలాగే ఆర్గానిక్ కెమికల్స్ గా మనం తీసుకున్నట్లయితే పెట్రోకెమికల్స్, సింథటిక్ ఫైబర్ లో, సింథటిక్ రబ్బర్ లో, ప్లాస్టిక్ లో, మెడిసిన్స్ లో వాడేటువంటివన్నీ కూడా మనకు ఆర్గానిక్ కెమికల్స్ గా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి ఆయిల్ రిఫైనరీస్, పెట్రోకెమికల్ ప్లాంట్స్, కెమికల్ ఇండస్ట్రీస్ ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. కెమికల్ ఇండస్ట్రీ ఈస్ ఇట్స్ ఓన్ లార్జెస్ట్ కన్జ్యూమర్. ఇది కూడా మనకి వాల్యూ ప్రోడక్ట్ చైన్, కంప్లీటెడ్ చైన్ ప్రోడక్ట్ గా మనం చెప్పుకోవచ్చు. రా మెటీరియల్ ప్రొడ్యూస్ చేస్తుంది, అలాగే అదే కన్జ్యూమ్ కూడా చేసుకుంటుంది. కెమికల్ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్, అగ్రికల్చర్ సెక్టర్, అలాగే మార్కెట్ లో కూడా నేరుగా మనం అమ్ముకోవడానికి వీలున్నటువంటి సెక్టర్ గా మనం అయితే చెప్పుకోవచ్చు. మనకి అగ్రికల్చర్ సెక్టర్ కి బాగా ఉపయోగపడేటువంటివి ఫెర్టిలైజర్స్. సో ఇవి నైట్రోజనస్ ఫెర్టిలైజర్స్, యూరియా అని వాడుక భాషలో మనం పిలుస్తాం. ఫాస్ఫేటిక్ ఫెర్టిలైజర్స్, అమోనియం ఫాస్ఫేట్, అలాగే కాంప్లెక్స్ ఫెర్టిలైజర్స్, ఇవన్నీ కూడా మనకి పొటాషియం, ఇవన్నీ మనకి యూజ్ఫుల్ రిజర్వ్స్ గా ఉండటం వలన మనం గ్రీన్ రెవల్యూషన్ టైంలో ఈ ఫెర్టిలైజర్స్ వాడకం అనేది బాగా పెరిగింది. అనేకమైనటువంటి రాష్ట్రాల్లో మనకి ఇది విస్తరించి ఉంది. గుజరాత్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పంజాబ్, కేరళ, అలాగే సిగ్నిఫికెంట్ ప్రొడ్యూసర్స్ గా మనకి ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, బీహార్, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, దాదాపుగా మెజారిటీ అయినటువంటి స్టేట్స్ లో మనకు అందుబాటులో ఉందనేటువంటి విషయాన్ని మనం క్లియర్ గా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా. ఇంత కష్టపడి చెప్తున్నాం కాబట్టి మీ సపోర్ట్, ఒక లైక్, ఒక కమెంట్, అలాగే ఒక చిన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేస్తారని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఒక సండే పూట కూర్చొని పిల్లలు రిక్వెస్ట్ చేశారు మన టెలిగ్రామ్ గ్రూప్లో, సార్ సండే పెట్టండి మనం లైవ్ క్లాస్ చూసుకోవడానికి బాగుంటుంది అనేటువంటి తెలియజేయడం జరిగింది. కాబట్టి పిల్లల రిక్వెస్ట్ మేరకు మన టెలిగ్రామ్ గ్రూప్ లింకు, అలాగే బ్లాగ్ నోట్స్ యొక్క బ్లాగ్ పోస్ట్ లింకు, ఇవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఒకటి వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మీకు అందుబాటులో పెట్టే ప్రయత్నం కూడా చేస్తాను. కాబట్టి ప్లీజ్ సపోర్ట్ మీ ఇన్ రీచింగ్ టు మెనీ పీపుల్. మన తెలుగు వాళ్ళందరికీ మనం రీచ్ అవ్వాలి. అందరికి కాకపోయినా ఎక్కువ శాతం మందికి రీచ్ అయ్యేటువంటి ఒక ప్రయత్నంలో మీరు కూడా భాగస్వాములు అవుతారని కోరుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో నెక్స్ట్ మనం చూడబోతున్నటువంటిది సిమెంట్ ఇండస్ట్రీ. సిమెంట్ ఇండస్ట్రీ మనకి ఎసెన్షియల్. ఎందుకు? కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్కి, ఇల్లు నిర్మించుకోవాలన్నా, ఫ్యాక్టరీస్ నిర్మించుకోవాలన్నా, బ్రిడ్జెస్ నిర్మించుకోవాలన్నా, రోడ్స్ నిర్మించుకోవాలన్నా, ఎయిర్పోర్ట్స్ నిర్మించుకోవాలన్నా, డ్యామ్స్ నిర్మించుకోవాలన్నా, ఏది కట్టుకోవాలన్నా మనకి సిమెంట్ అనేది ఒక రా మెటీరియల్. కాబట్టి బల్కీ అండ్ హెవీ రా మెటీరియల్ అనేటువంటి లైమ్ స్టోన్, సిలికా, జిప్సమ్, ఈ మూడు కూడా మనకు కావాలి. వీటితో పాటు మనకి కోల్, ఎలక్ట్రిక్ పవర్ అందుబాటులో ఉండాలి, రైల్ ట్రాన్స్పోర్ట్ అందుబాటులో ఉండాలి. గ్యారంటీగా మనకు వచ్చేటువంటి క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ సిమెంట్ ప్లాంట్ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు? చెన్నై ఇన్ 1904. మోస్ట్లీ ఇది చెన్నైనే ఇస్తారు. మెడ్రాస్ అని ఇప్పుడు ఎక్కడ వాడకంలో లేదు కాబట్టి ఇవ్వకపోవచ్చు. అలాగే మనకి ప్లాంట్స్ గుజరాత్లో ఉన్నాయి. అలాగే మనం ఇక్కడి నుంచి గల్ఫ్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం. మరి ఆటోమొబైల్ ఇండస్ట్రీ, మీలో చాలా మందికి కార్స్ అంటే ఇష్టం ఉంటుంది కదా. మీ ఫేవరెట్ కార్? నాకైతే BMW నచ్చుతుంది, అలాగే టయోటా బాగున్నట్టు అనిపిస్తుంది. ఈ మధ్య బ్రిటన్ కార్లు కూడా వస్తున్నాయి అన్నారు కదా, యాస్టన్ మార్టిన్, ఇట్లాంటి కార్లు బాగుంటాయని ఎవరో చెప్పారు నాకు. సో అట్లా మీకు నచ్చిన కారు, ఏ కారు మీకు ఇష్టమో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మనకి ట్రాన్స్పోర్టేషన్ బాగా ఉపయోగపడేటువంటిది ఆటోమొబైల్స్. ట్రక్స్ కావచ్చు, బస్సులు కావచ్చు, కార్లు కావచ్చు, మోటార్ సైకిల్స్, స్కూటర్స్, అలాగే 3 వీలర్స్, మల్టీ యూటిలిటీ వెహికల్స్, MUVs అంటాం.
అలాగే ఎస్యూవీస్ కార్లు మనం చూస్తున్నాం, స్పోర్ట్స్ యూటిలిటీ వెహికల్స్. ఈ లిబరలైజేషన్ తర్వాత మనకి ఢిల్లీలో, గురుగాంలో, ముంబైలో, పూణేలో, చెన్నైలో, కోల్కతా, లక్నో, ఇందోర్, హైదరాబాద్, జంషెడ్పూర్, బెంగళూరు లాంటి ప్రాంతాల్లో ఈ ఇండస్ట్రీస్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం చూడబోయేటువంటి ఇండస్ట్రీ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ. ఇది వైడ్ గా స్ప్రెడ్ అవుతున్నటువంటి ఇండస్ట్రీ. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ వాడుతున్నటువంటి ఒక వస్తువు ఏదైనా ఉందంటే ఒక ఫోన్ లేదా ఒక గ్యాడ్జెట్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ మనం వాడుతున్నాం, ఇంటర్నెట్ మనం వాడుతున్నాం. ఇవన్నీ కూడా ఐటీ రెవల్యూషన్ లో భాగంగానే మనం చెప్పుకోవచ్చు. సో ఒక వైడ్ రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ అన్నమాట. ట్రాన్సిషన్ సెట్స్, రేడియోలు కానించి టెలివిజన్స్ వరకు, సెల్ ఫోన్స్, టెలిఫోన్ ఎక్స్చేంజెస్, రాడార్స్, కంప్యూటర్స్, గూగుల్ మ్యాప్స్, ఏదో ఒకటి మనం వాడుతూనే ఉంటాం. బెంగళూరు ఎలా ఎమర్జ్ అయ్యింది అనేటువంటి క్వశ్చన్ మనకు గ్యారంటీగా రావచ్చు. ఎలక్ట్రానిక్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా దేన్ని పిలుస్తారు? బెంగళూరు. అదర్ సెంటర్స్ ఏమైనా ఉన్నాయా? ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, పూణే, చెన్నై, కోల్కతా, లక్నో, కోయంబత్తూర్, ఇట్లా అనేక ప్రాంతాలు ఉన్నప్పటికీ కూడా దేన్ని ఎలక్ట్రానిక్ క్యాపిటల్ గా పిలుస్తారు అంటే బెంగళూరునే పిలుస్తాము. ఎందుకు పిలుస్తాము అంటే మేజర్ ఇండస్ట్రీస్ మనకి బెంగళూరు ఫస్ట్ ప్లేస్ లో ఉంది. తర్వాత నోయిడా, ముంబై, చెన్నై, హైదరాబాద్ మరియు పూణేలో ఐటీ సెక్టర్ బాగా విస్తరించింది. మాక్సిమం ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ మనకి ప్రొవైడ్ చేస్తుంది. హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ ఈజ్ కీ టు ఇట్స్ సక్సెస్ ఇన్ ఇండియా. మన భారతదేశంలో పెరగటానికి ఈ ఇండస్ట్రీస్ ఇక్కడ ఉండటమే కారణం. ఇండియా హ్యాస్ ఆల్సో సెవరల్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ లొకేటెడ్ అక్రాస్ ద కంట్రీ. అనేక ప్రాంతాల్లో మనకి ఈ రోజున సాఫ్ట్వేర్ పార్క్స్ అయితే ఎస్టాబ్లిష్ చేశారు. ఐటీ కారిడార్స్ అంటారు, సెజ్లు అంటారు, ఇట్లా అనేకమైనటువంటి పేర్లతో పిలవచ్చు. సో శ్రీనగర్, మొహాలి, నోయిడా, జైపూర్, గాంధీనగర్, ఇందోర్, ముంబై, పూణే, హైదరాబాద్, బెంగళూరు, మైసూరు, తిరువనంతపురం, చెన్నై, ఇట్లా మన తెలుగు రాష్ట్రాల్లో విశాఖపట్నంలో కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అనేటువంటిది మనం ఇక్కడ క్లియర్ గా నోట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూడబోతున్నాం ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఫర్ ఆల్ ఆఫ్ అస్, పొల్యూషన్. అది ఏ విధంగా ఎన్విరాన్మెంట్ ని డిగ్రేడ్ చేస్తుంది అనేది మనం చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇండస్ట్రీస్ కాంట్రిబ్యూటింగ్ ఫర్ ఎకనామిక్ గ్రోత్ బట్ ఆల్సో కాజ్ సిగ్నిఫికెంట్ పొల్యూషన్. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం ఇండస్ట్రీస్ యొక్క పాజిటివ్ సైడ్. అవి ఉత్పత్తిని చేస్తున్నాయి, ప్రజలకు ఉపయోగపడేటట్టు చేస్తున్నాయి, అలాగే మనకి ఫెసిలిటీస్ కలగజేస్తున్నాయి. కానీ 4 రకాలైనటువంటి పొల్యూషన్స్ కూడా ఇండస్ట్రీస్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఎయిర్ పొల్యూషన్, మనం పీల్చేటువంటి గాలి పొల్యూషన్ గా ఉంది, తాగేటువంటి నీరు పొల్యూషన్, ఉండేటువంటి భూమి పొల్యూట్ అయిపోతుంది. నాయిస్, సౌండ్ పొల్యూషన్ మానసికమైనటువంటి ఒత్తిడికి కారణం అవుతుంది అనమాట. సో ఫస్ట్ మనం చూడబోతున్నటువంటిది ఎయిర్ పొల్యూషన్. ఎయిర్ పొల్యూషన్ ఏంటి అంటే హై ప్రపోర్షన్ ఆఫ్ అన్డిజైరబుల్ గ్యాసెస్. అది సల్ఫర్ డయాక్సైడ్ అవ్వచ్చు, కార్బన్ మోనోఆక్సైడ్ అవ్వచ్చు. ఇవి మనకి లంగ్స్ లోకి వెళ్ళి మనకి ఇబ్బందిని కలగజేస్తాయి. అలాగే కెమికల్స్, పేపర్ ఫ్యాక్టరీస్, బ్రిక్ kilns ఇవన్నీ ఎక్కడ ఉంటాయో అక్కడ రిఫైనరీస్ ఉన్న చోట ఎక్కువ పొగ వస్తుంది. అది కలిసి మన ఊపిరితిత్తులకి దెబ్బతీసేటువంటి అవకాశం ఉంటుంది. హ్యూమన్ హెల్త్ పాటు యానిమల్స్ కి, ప్లాంట్స్ కి, అక్కడ ఉండేటువంటి బిల్డింగ్స్ కి అట్మాస్ఫియర్ లో టాక్సిక్ గ్యాసెస్. మనం 1984వ సంవత్సరం డిసెంబర్ 3వ తారీఖున భోపాల్ గ్యాస్ ట్రాజడీ, ఆ రోజు రాత్రి పడుకున్నటువంటి వాళ్ళు నిద్ర లేవలేకపోయారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఒక కార్బైడ్ ఫ్యాక్టరీ, యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ అనేటువంటి ఒక ఫ్యాక్టరీలో చెలరేగినటువంటి ఒక పొగ, ఆ పాయిజనస్ గ్యాస్ అనేక మంది ప్రాణాలు తీయటానికి కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికీ చాలా మంది స్ట్రగుల్ చేస్తూ ఉన్నారు. ఆ యొక్క ట్రాజడీ జరిగి దాదాపుగా 40 సంవత్సరాల కాలం అవుతుంది. అలాగే వాటర్ పొల్యూషన్, ఈ ఆర్గానిక్ అండ్ ఇనార్గానిక్ ఇండస్ట్రియల్ వేస్ట్, శుద్ధి చేసిన చేయనటువంటి ఇండస్ట్రియల్ వేస్ట్ అనేది మనకి నదుల్లోకి ప్రవహించడం ద్వారా మనకి చాలా ఇండస్ట్రీస్, పేపర్, పల్ప్, కెమికల్, టెక్స్టైల్, పెట్రోలియం, రిఫైనరీస్ నుంచి వచ్చేటువంటివన్నీ కూడా
పొల్యూటెంట్స్ గా వచ్చి సాలిడ్ వేస్ట్ కింద మనకి ఫ్లై యాష్, ఫాస్ఫో జిప్సమ్, అలాగే ఐరన్ అండ్ స్టీల్ ఇవన్నీ కూడా మనకి ఇబ్బందిని కలిగించడం మనం చూడొచ్చు. థర్మల్ పొల్యూషన్ అంటే హాట్ వాటర్, ఫ్యాక్టరీస్ నుంచి వచ్చేటువంటి వేడి నీళ్లు డైరెక్ట్ గా నదుల్లోకి రావటం ద్వారా అవి కూల్ అవ్వకుండా వచ్చేయటం వలన వచ్చేటువంటి అక్వాటిక్ లైఫ్, ఆ చేపలు జంతువులన్నీ కూడా చనిపోయేటువంటి ఒక ప్రమాదం మనకు కనిపిస్తుంది. అలాగే న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఎక్కడైతే ఎస్టాబ్లిష్ చేస్తారో అక్కడ నుంచి వచ్చేటువంటి రేడియో యాక్టివిటీ లేదా రేడియో సిగ్నల్స్ ఏవైతే వస్తాయో ఆ సిగ్నల్స్ అన్ని కూడా చాలా హెల్త్ పైన డ్యామేజ్ కలిగిస్తాయి. పుట్టిన పిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళకు కూడా క్యాన్సర్ వచ్చేటువంటి ప్రమాదం, అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్ కి మిస్క్యారేజ్ జరిగేటువంటి ప్రమాదం మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాగే ల్యాండ్ పొల్యూషన్ జరుగుతుందండి, ల్యాండ్ ఎలా పొల్యూట్ అవుతుందండి అనుకుంటారు చాలా మంది. ఎక్కడైతే వాటర్ పొల్యూషన్ జరుగుతుందో, ఎక్కడైతే వేస్ట్ డంపింగ్ జరుగుతుందో అవన్నీ కూడా పర్కోలేట్ అయ్యి పక్కన ఉన్నటువంటి మట్టిలో నుంచి నేలలోకి వెళ్తూ ఉంటాయి. అలా భూగర్భ జలాల్లోకి, అలాగే మన నేలలోకి వెళ్ళినప్పుడు అవి నేరుగా మనం తినేటువంటి ఆహారంలో కూడా వస్తాయి. పొలాల్లోకి వెళ్ళి అక్కడ పొల్యూటెంట్స్ గా మారుతూ ఉంటాయి. ఆ మొక్కల్లో కూడా సారవంతమైనటువంటి మొక్కలు పెరగకుండా ల్యాండ్ బేరన్ ల్యాండ్ కింద మారటానికి ఒక ప్రమాదంగా మారేటువంటి అవకాశం మనకి ఇందులో క్లియర్ గా కనిపిస్తుంది. అలాగే నాయిస్ పొల్యూషన్, మీరు ఈ మధ్య గమనిస్తే ట్రాఫిక్ లో ఉన్నప్పుడు మీకు ఏదో ఒక తెలియని అలజడి మీకు వస్తూ ఉంటుంది. ఎందువల్లంటే అన్వాంటెడ్ సౌండ్స్. ప్రతి ఒక్కరు కూడా హార్న్ కొడుతూ ఉంటారు, బజ్ అని హార్న్ కొడుతూ ఉంటారు. అక్కడ ట్రాఫిక్ సిగ్నల్ పడి ఉంటుంది, రెడ్ లైట్, వీళ్ళు ఏదో కంగారు పడిపోతూ ఉంటారు. దానివల్ల మనకి మెంటలీ చాలా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాం. ఇట్లాంటివన్నీ కూడా మనకి నాయిస్ పొల్యూషన్ వల్ల వస్తాయి. ఇవే కాదు, ఫ్యాక్టరీస్ నుంచి, ఇండస్ట్రీస్ నుంచి, రకరకాలైనటువంటి బైక్ సౌండ్స్ నుంచి ఈ మధ్య మనకి ఇవి వస్తే ఏంటండి ప్రాబ్లం అంటే చిరాకు, కోపం, అందరికీ కోపాలు ఎక్కువైపోయినాయి ఈ మధ్య. అలాగే చెవుడు వచ్చేటువంటి ప్రమాదం ఉంది, హార్ట్ బీట్ బాగా పెరిగిపోయేటువంటి ప్రమాదం ఉంది, బ్లడ్ ప్రెషర్స్, ఇంకా అనేకమైనటువంటి మానసిక సమస్యలు వచ్చేటువంటి ప్రమాదం మనకి ఉందన్నమాట. మరి ఇవన్నీ ఏం చేస్తే మనం వీటిని కొంచెం కంట్రోల్ చేసుకోగలం? వాట్ ఆర్ ద మెజర్స్ ఆర్ కంట్రోల్స్ ఫర్ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్? మన చుట్టూ ఉండేటువంటి ప్రకృతిని ఎన్విరాన్మెంట్ అంటాం. ఆ ప్రకృతి పాడైపోకుండా ఏం చేయాలి అని అంటే రెడ్యూస్ ఇండస్ట్రియల్ వాటర్ పొల్యూషన్. ఇండస్ట్రీస్ నుంచి వచ్చేటువంటి వాటర్ పొల్యూషన్ తగ్గించాలి. రెయిన్ హార్వెస్టింగ్, వర్షపు నీటిని కలెక్ట్ చేసి దాన్ని స్టోర్ చేయగలగాలి. ఇండస్ట్రీస్ నుంచి వచ్చేటువంటి హాట్ వాటర్ని కూల్ డౌన్ చేసి పక్కన ఉన్నటువంటి నదులకు పంపించేటువంటి ఒక మెకానిజంని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. అలాగే ఇండస్ట్రీస్ నుంచి వచ్చేటువంటి వేస్ట్ని ప్రైమరీ ట్రీట్మెంట్, సెకండరీ ట్రీట్మెంట్, టెరిషియరీ ట్రీట్మెంట్ అని 3 రకాలైనటువంటి ట్రీట్మెంట్స్ ద్వారా దాన్ని శుద్ధి చేయడం ద్వారా మనకి సాధ్యమైనంత వరకు నేలలోకి వెళ్లకుండా దాన్ని ఆపొచ్చు మనం. ఇక్కడ ఫస్ట్ ట్రీట్మెంట్ ప్రైమరీ మెకానికల్ మీన్స్ లో చేయాలి. స్క్రీనింగ్, గ్రైండింగ్, ఫ్లక్యులేషన్, అలాగే సెడిమెంటేషన్ అవన్నీ కూడా రిమూవ్ చేయటం. తర్వాత బయోలాజికల్ ప్రాసెస్ చేయాలి. తర్వాత బయోలాజికల్, కెమికల్, ఫిజికల్ ప్రాసెస్ ని ఇన్వాల్వ్ చేసి వాటర్, వేస్ట్ వాటర్ సైక్లింగ్ ప్లాంట్స్, రీసైక్లింగ్ ప్లాంట్స్ ని ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా మనం చేయొచ్చు. అలాగే ఎయిర్ అండ్ నాయిస్ పొల్యూషన్ మనం ఎలా కంట్రోల్ చేయొచ్చు? రెగ్యులేటింగ్ ఓవర్ డ్రోయింగ్ ఆఫ్ అండర్ గ్రౌండ్ వాటర్ తగ్గించడం ద్వారా, అలాగే ఎయిర్లోకి ఈ స్మోక్ ఎక్కువగా వెళ్లకుండా, ప్లాస్టిక్ కాల్చకుండా, ఫ్యాబ్రిక్ ఫిల్టర్స్ వాడటం ద్వారా, స్క్రబ్బర్స్ వాడటం ద్వారా, ఇనర్షియల్ సపరేటర్స్ వాడటం ద్వారా మనం చాలా వరకు స్మోక్ను తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా ఆయిల్ ఆర్ గ్యాస్, కోల్ నుంచి వచ్చేటువంటి గ్యాస్, ఆయిల్ ఇవన్నీ తగ్గించుకోవచ్చు. అలాగే సైలెన్సర్స్ ఫిట్ చేయడం ద్వారా జనరేటర్స్ కి వీటికి నాయిస్ ని బాగా తగ్గించుకోవచ్చు. అలాగే మనం రీడిజైనింగ్ ఆల్మోస్ట్ ఆల్ మెషినరీ, అది బహుశా ఇప్పట్లో జరగదు, వచ్చేటువంటి మెషినరీలో కొంత సైలెంట్ మెషినరీని తెచ్చుకోగలిగితే మనకు బాగా ఉపయోగపడుతుంది. నాయిస్ అబ్జార్బింగ్ మెటీరియల్స్, పర్సనల్ ఇయర్ ప్లగ్స్, అలాగే ఇయర్ ఫోన్స్ ఇవి వాడటం ద్వారా కూడా మనకు ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి నాయిస్ ని మనం తగ్గించుకోవచ్చు. అలాగే సస్టైనబుల్ ప్రాక్టీసెస్, ఒక కేస్ స్టడీ మనకి ఇవ్వటం జరిగింది.
ఎన్టీపీసీ ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఇది ISO 14001 సర్టిఫికేషన్ పొందింది. ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ EMS ద్వారా ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ సిస్టంలో ప్రోయాక్టివ్గా న్యాచురల్ రిసోర్స్ని ప్రిజర్వ్ చేయడం ద్వారా వీళ్ళ సర్టిఫికేట్ని పొందడం జరిగింది. ఇది యాక్చువల్గా థర్మల్ పవర్ ప్లాంట్, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ అంటారు దీన్ని. ఇది మనకి విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉంటుంది. వీళ్ళు ఇది ఎలా సాధించగలిగారు అనేది మనం తీసుకున్నట్లయితే ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ ద ఎక్విప్మెంట్, ఉన్నటువంటి ఎక్విప్మెంట్ని లేటెస్ట్ టెక్నాలజీతో అప్గ్రేడ్ చేసుకొని వాళ్ళు బెటర్గా దాన్ని వాడగలిగారు. వేస్ట్ జనరేషన్ బాగా తగ్గించారు. అలాగే మినిమం వేస్ట్ జనరేషన్ చేయటం, గ్రీన్ బెల్ట్స్ అంటే ఇకలాజికల్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి మొక్కల్ని బాగా పెంచారు ఆ పరిసర ప్రాంతాల్లో. అలాగే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ని యాష్ పాండ్స్ మేనేజ్మెంటు, యాష్ వాటర్ రీసైక్లింగ్ ప్లాంట్స్ ఇవి ఎస్టాబ్లిష్ చేసి, అలాగే లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఆ వాటర్ని కూల్ చేసి పంపించడం, ఇకలాజికల్ మానిటరింగ్, రివ్యూయింగ్ అండ్ మెయింటైనింగ్ ఆఫ్ ద డేటాబేస్ మేనేజ్మెంట్ ఎలా జరుగుతుంది ఏంటి అన్ని చేయటం ద్వారా ఆ పవర్ స్టేషన్ ఎంతో దుమ్ము, ఎంతో పొగ, ఎంతో యాష్ వచ్చినప్పటికీ కూడా దాన్ని తగ్గించి చేయటం ద్వారా వాళ్ళకి 2014లోనే ఈ అవార్డు ఇవ్వటం జరిగింది అనమాట. బెస్ట్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రోయాక్టివ్ అప్రోచెస్ తీసుకున్నందుకు గాను ఈ అవార్డు మన ఎన్టీపీసీ, ఇది మన తెలుగు రాష్ట్రంలో ఉన్నందుకు మనం గర్వపడాలి, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్. విత్ దిస్ వి కమ్ టు ద ఎండ్ ఆఫ్ ద సెషన్. సో ఈ సెషన్లో మనం నేర్చుకున్నటువంటివి ప్రధానంగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అంటే ఏంటి, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ అంటే ఏంటి, దాంట్లో మనకు ఉన్నటువంటి ఉదాహరణలు మనం చూసాం. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో పనిచేసేటువంటి వాళ్ళని ఏమని పిలుస్తాం, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ యొక్క డెఫినేషన్ చూసాం. తర్వాత మనం చూసినటువంటి ఇండస్ట్రీస్, కాటన్ ఇండస్ట్రీ, ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ, కెమికల్ ఇండస్ట్రీ, ఫెర్టిలైజర్స్ ఇండస్ట్రీ. తర్వాత మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పొల్యూషన్స్, ఎయిర్ పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్, ల్యాండ్ పొల్యూషన్, అలాగే వాటర్ పొల్యూషన్, దానికి ఉన్నటువంటి సొల్యూషన్స్ ఏంటి, యాజ్ ఏ హ్యూమన్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్టర్ మనం ఎలా దాన్ని ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం అనేటువంటి దాన్ని మనం డిస్కస్ చేసుకున్నాం. దాంతోపాటు బెస్ట్ ఎన్విరాన్మెంటల్ ప్రాక్టీసెస్ని అడాప్ట్ చేసుకున్నటువంటి ఎన్టీపీసీ కేస్ స్టడీని కూడా మనం చదవటం జరిగింది. దీంతో వి కమ్ టు ద ఎండ్ ఆఫ్ ద సెషన్. ఈ సెషన్ మీ అందరికీ నచ్చిందని నేను భావిస్తున్నాను. దయచేసి ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా ఆశిస్తూ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. విల్ సీ యూ ఆల్ సూన్ ఇన్ ద నెక్స్ట్ కమింగ్ సెషన్. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్, కీప్ స్మైలింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. మన తెలుగు వాళ్ళు అందరం హ్యాపీగా ఉండాలి అనేదే మన యొక్క కోరిక. విల్ మీట్ యూ ఆల్ సూన్. బాయ్ బాయ్.